కాలవ్యాపనం చేయకుండా దైవజనులకి మనము వేదికను అలంకరించుకోవటానికి ఇష్టపడదాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. చప్పట్లు కొడుతూ దైవజనులు అభిషక్తులు జోసెఫ్ పై గారికి ఈ సమయాన్ని అప్పగించి గట్టిగా కొడదాం చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేకమైన 2 దినాలు ఈ కటువాని చెరువు ప్రాంతం వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించటానికి ఈ పరిచయలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగ సభలు జరుగుతున్నాయి నాకు తెలియదు, కానీ చక్కని ఏర్పాటు ఈ ప్రాంతంలో జరిగించారు. మందిరానికి సమీపంగా ఇంత చక్కని విశాలమైన గ్రౌండ్ని ప్రభు అనుగ్రహించారు. మరి 2 రోజులకి విమోచన మహోత్సవాలని టైటిల్ పెట్టి ఇప్పటికే చాలామంది గనులుగా దైవ సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ మరి ఈ 2 రోజులు సభల కొరకు ప్రార్థన చేసినప్పుడు మొదటి దినాన్ని ప్రభు నా కొరకు సిద్ధపరిచారని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. మరి వరుస సభలు, అందువల్ల చాలా గొంతు పెయిన్గా ఉంది, ఎన్ని స్టెప్స్ వేసుకున్నా ఇబ్బందిగా ఉంది. అయినను మీకు అర్థమైనట్లుగా కొన్ని మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నన్ను ప్రేమపూర్వకంగా ఈ స్థలానికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి నరేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రభుదాస్ అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సంఘాన్ని నమ్మకంగా నడిపిస్తున్న పెద్దలకు, బాధ్యత కలిగిన యవనస్తులకు, అలాగే ప్రార్థన పరులైన స్త్రీ సహోదరులకి అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి మేము ఆకస్మికంగా ఎక్కడికి వెళ్ళినా వర్తమానము ఏ విధంగా ఉన్నా కానీ సమయానికి దైవజనులకి అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మా గురించి వారు విచారించకూడదు కనుక నేను 7:30కే మీ మధ్యలోకి వచ్చేసాను. అప్పటి నుంచి మీ పాటలు వింటూ ఉన్నాను. ఏదో టైంలో నన్ను పిలవకుండా ఉంటారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. ఎప్పటికైనా ఎండు పడుతుందేమో అనుకుంటే హల్లెలూయా, దరిదాపులో దేవుని కృప వల్ల మీ దగ్గర నుంచి ఒక 15 పాటలు వినటానికి ప్రభు సహాయం చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది, ఇంకా తడువు చేయకుండా దేవుని మాటలు వినటానికి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి కొంచెం మైక్లో చదువుతారమ్మా. మైక్లో చదివే సౌకర్యం ఉంటే కొంచెం మైక్ అటు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సోదరి చదువుతున్న ఈ భాగాన్ని కొంచెం తగ్గించండి మానిటరు, కొంచెం ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. హల్లెలూయా. చదువుదామండి. 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కల కంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మీరందరూ కూడా ఆసక్తితో ఈ సభలు ధనం ఉండబట్టో మేము కూడా ఈ సభలు పెట్టామండి ఈ ప్రాంతంలో. కనుక మేము కూడా క్రైస్తవ సంఘమే, క్రైస్తవ సమాజం అని మళ్ళా నిరూపించడానికి కాదు, కానీ మనందరి మధ్యలో దేవుడు తన బాహాటంగా తన కార్యాలు జరిగించాలి. దాని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఉండండి. సమయోచితమైన కృపతోనే ప్రభు మన మధ్యలో వాక్యాన్ని ప్రకటిస్తానని నమ్ముతున్నాను. అందరూ కూడా కనులు మూసుకొని దైవ సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్నలు, యవనులు, పెద్దలు, దూరాన సమీపంగా ఎవరైతే మాటలు వింటున్నారో అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు ఏ అవసరతతో అక్కరతో ప్రభు దగ్గరికి వచ్చారో మీ అవసరత తీర్చబడటానికి రాత్రి ప్రభు తన కార్యం జరిగించును గాక. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, అయ్యా ఇప్పుడు చదివిన వచ్చిన భాగాన్ని ధ్యానం చేయడానికి వాక్య లోతుల్లోకి వెళ్తున్నాం. సమయం మీది నాయన. ప్రజలు మీ వారు, మీరే మీ ప్రజలతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. వాక్యం ధారాళంగా రానివ్వకుండా అడ్డగిస్తున్న ప్రతి అవరోధాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారంగా నామములో బంధిస్తూ సంఘానికి, ఈ ప్రాంత ప్రజలకు దేవుని మీరు ప్రకటించండి. మీ దాసులకు మరింత అభిషేకాన్ని అనుగ్రహించి
రెట్టింపులు ఉత్సాహంతో సభల ద్వారా పరిచయం నిర్వహించడానికి సహాయం చేయమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. చెప్దాం హల్లెలూయా. చేతులు కదిలిస్తూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిదండి. మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాన్ని బ్రదర్ ఇంకొంచెం మానిటర్ తగ్గిస్తారా? కొంచెం నాకు సౌండ్ ఇబ్బందిగా ఉంది, నేను మాట్లాడే మాట నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. మనం చదువుతున్న ఈ వచ్చిన భాగాన్ని ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మరి దేవుని యొక్క సృష్టిని గురించి, ఇజ్రాయేలు ప్రజల యొక్క మరి శరల గురించి రాయబడి ఉన్నాయి. యెహోషువ కాలంకి వచ్చే సమయానికి ఇజ్రాయేలు ప్రజలకి ఇవ్వబడిన స్వాస్థ్యము పంచబట్టం అయింది. ఆ తర్వాత నడిపించిన నాయకుడు, పంచిన నాయకుడు ఇరువురు కూడా కాలయాపన చేసి స్వర్గాతులయ్యారు వాళ్ళు. ఆ తరువాత ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి అంతటి ఆత్మీయత కలిగిన వారు ఎవరూ లేరండి. ఆ కాలంలో దేవుడి సన్నిధిలో ప్రజలందరూ కూడా కలిపి చెరపబడుతూ ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని సరైన రీతిలో సరైన క్రమంలో పెట్టడానికి కొంతమంది ఆత్మీయులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కొరకు దేవుడు న్యాయాధిపతులను దేవుడిని నిర్ణయించాడు. వాళ్ళు చక్కగా ప్రజలని మంచి ఏంటో చెడు ఏంటో, చీకటేంటో వెలుగేంటో వాళ్ళకి తెలియచేసి వారికి ఉన్న చెడులో నుంచి వాళ్ళని బయటికి తేవడానికి ప్రయత్నం చేశారు. అలా ఆరంభంలో సఫలమయ్యారు, కానీ వారు చివరికి వచ్చేటప్పటికి అదే ఆత్మీయతలో వాళ్ళు కొనసాగలేకపోయారండి. బలంగా నిలబడుతున్నారు, ఆత్మీయంగా నిలబడుతున్నారు, దేవునికి యథార్థంగా నిలబడుతున్నారని ఎవరినైతే చూసి దైవజనులు లేకపోతే తోటి విశ్వాసులు ప్రశంసిస్తారో ఆ రోజు నుంచి మూడవ కాలం వచ్చేటప్పటికి వారు భక్తులు సన్నగిల్లిపోవటం, కుటుంబంలో సమస్యలు రావటము, ఏదో ఒక విధంగా పతనావస్థకు వెళ్ళిపోతున్న వారిని మనం కూడా చాలామందిని చూసామండి. ఆ క్రమంలోనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాయకత్వం తప్పిపోయింది, ప్రజలు కూడా తప్పిపోయారు. నడిపించిన నాయకుడు క్రమంగా ఉన్నప్పుడు ఆ నడిపింపులో ఉన్న ప్రజలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? కొంచెం తలక ఎట్లా అని కానీ ఎలా అని కానీ కదపకుండా మీకు పాట ఇవ్వలేదని స్పష్టంగా మీ ముఖంలో కనబడుతుంది. ఏమండి, రేపు సాయంత్రం అయిపోయిన తర్వాత ఎల్లుండి పాటలన్నీ మీవే. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం కొన్ని రూపాయలు ఖర్చు పెడితే ఇన్స్ట్రుమెంట్స్ బ్రదర్ కూడా ఉంటారు, ఎల్లుండి మొత్తం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు పాడొచ్చు. కొంచెం స్పందించండి. నేను కట్టవాని చెరువు వాళ్ళందరూ కూడా మేము ఇక్కడికి వస్తుంటే నిజంగా ఒక గొప్ప ప్రయాణమే. ఏమంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రయాణం చేస్తే ఇక ఆపరేషన్తో పని ఉండదేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. ఎంత అందంగా ఉందో రోడ్డు. హల్లెలూయా. నేను వచ్చిన రోడ్డు ఇదేనా అని గూగుల్ అమ్మ అప్పుడప్పుడు ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. ఇటు తీసుకెళ్ళిపోతుందా అని కొంచెం డౌట్ పడుతున్నాం. సభ ప్రారంభమై ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తే ఇబ్బంది పడతారేమోనని, సరే వెళ్దాం ఎక్కడ దాకా తీసుకెళ్తుందనని. కానీ ఎంత అందమైన రోడ్డు ఈ మధ్య కాలంలో నేను సువార్తలకు వెళ్ళినప్పుడు ఎక్కడో చూడలేదండి. మీరు చాలా ధన్యులు. మిమ్మల్ని పొడిగినప్పుడు కూడా మీరు చెయ్యెత్తి స్తోత్రం చెప్పట్లేదంటే నా భాష మీకు అర్థం కావట్లే. హల్లెలూయా. అంటే ఇట్లాగే రోడ్డు ఉంచుకోవాలని మీరు హల్లెలూయా చెప్పారంటే నెక్స్ట్ టైం మేము రాగలమా ఇక్కడికి? హల్లెలూయా. సరే, మంచిది. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను మీరు గమనించండి, చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నాకు చిన్న బలహీనత ఉంది. నేను వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు ఐవి సర్దుతూ పిల్లల్ని గిచ్చుకుంటూ ఏడిపించుకుంటూ బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం మీరు చేస్తే కరిసేసి అంత పని చేస్తాను నేను. అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య అదొక బలహీనత ఎక్కువైపోయింది కనుక మీరు నన్ను చూడండి. పక్కన వాళ్ళకి ఏమైనా పలకరించాలంటే వదిన ఏం కూరండాం అనేది వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు నన్ను సహకరించండి. మంచిది. ఎవరికైనా నిద్ర వచ్చే ప్రయత్నం ఉందా? హల్లెలూయా. ఇంత చల్లని గాలిలో కనీసం కొంతమంది కళ్ళు చిట్లిచ్చి చూస్తున్నారు నన్ను. ఫోటోలోనేమో కోటేసి కనపడ్డాడు, కొంచెం కలర్ ఉన్నాడు. ఇక్కడ చూస్తేనేమో తెల్లబట్టలే కనపడుతున్నాయి, మనిషి కనపట్లేదంటే ఇటు పక్క 4 ఇటు పక్క 4 5 10 లైట్లు పెట్టారు. ఇంకా నేను మీకు కనపట్లేదంటే ఇక దేవుడే మీ కంటిని దర్శించును గాక. నేను కనపడుతున్నాను కదా, మరి ఎందుకు ఇట్లా కళ్ళు తెరిచి చూస్తున్నారు నన్ను? హల్లెలూయా. మంచిదండి. ఈ మాటల్లో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలందరూ తప్పిపోయినప్పుడు దేవుని ప్రజలు క్రమాన్ని విడిచారండి, మర్యాదను విడిచిపెట్టారు, మంచితనం విడిచిపెట్టారు, పాపానికి అలవాటు పడిపోయారు, వాయా వరస లేకుండా విచ్చలవిడితనంతో బ్రతకటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో దేవుని దృష్టి కంటే భయంకరమైన దోషం చేశారని వాక్యం చెప్పబడుతుంది. ఎప్పుడైతే దేవుని దృష్టికి దోషం చేశారో దేవుడు అత్యవసరంగా వాళ్ళని శిక్షించడానికి శిక్షా శృతికి అప్పగించడండి. నీవైనా నేనైనా అనేక హెచ్చరికలు జారీ చేస్తారు. తప్పమ్మా, ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు, నిన్ను దేవుడు చూస్తున్నారు, నీ ఇంటి వాళ్ళు, నీ కట్టుకున్న వాళ్ళు, నీ కడుపును పుట్టిన వాళ్ళు ఒకవేళ నేను గమనించకపోయినా నిన్ను రక్షించుకున్న దేవుడు నేను చూస్తున్నాడు, మార్పు చెందు అని మనకి ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా మొండిగటము పాపానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? పాపంలో పొరలాడటానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపంలోకి దొర్లిపోయిన తర్వాత దేవుడు చూశాడు, ఇక వీళ్ళకి చెబితే వీరు వినేటట్లేరు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని స్థానికంగా వారికి సమీపంగా ఉన్న శత్రువులైన 7 జాతులు వాళ్ళు ఉన్నారండి. ఆ 7 జాతుల్లో ఒక భయంకరమైన జాతి వారు మిద్యానీయులు. చెప్పండి.
మిద్యానీయులు. ఆ మిద్యానీయులకి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అప్పగించేశాడండి. నేనేం అనలేకపోతున్నాను, ఎందుకంటే నేను కన్నాను కనుక, నేను వీళ్ళు పెంచాను కనుక, వీళ్ళ అవసరతలు అక్కర్లు నేను తీర్చాను కనుక, వీళ్ళు నేనేం అనలేకపోతున్నాను కనుక, ఏమన్నా అనాలంటే మీ వల్ల అయ్యిద్దని శత్రువులకు అప్పగించారు. శత్రువులేమో దేవుని ప్రజల అభివృద్ధి చూసి, వాళ్ళకున్న ఆధిక్యతలు అర్హతలు చూసి, వీళ్ళని ఎట్లాగైనా నాశనం చేయాలని శత్రువైన విరోధైన సాతాను సమూహం ఏం చేశారు, అదును కోసం ఎదురు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలని నానా బాధలు పెట్టడం మొదలుపెట్టారు. అలా 1 రోజు 2 రోజులు కాదండి, 7 సంవత్సరాల పాటు ఇదే తతంగం. తినటానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండటానికి గూడు లేదు. వాళ్ళని చిత్రవద్ద చేస్తుంటే నోటుతో చెప్పలేరండి, బాధను భరించలేరు. కట్టుకున్న వాళ్ళకి ఎడమైపోయారు, కన్నబిడ్డలకు దూరం అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కొండల్లోకి, వాగుల్లోకి, లోయల్లోనికి, అరణ్యాల్లోనికి పారిపోయారు వాళ్ళంతా. ఈ పారిపోయిన పరిస్థితిని దేవుని బిడ్డలారా వర్ణించటం వీలు పడదండి. ఎక్కడికి వెళ్ళినా తిండి గింజలు కావాలి కదండి. దానికి ఏమనాలి మీరు? ఇలా అనాలి కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఏదో టీవీలో సీరియల్ చూస్తున్నట్లుగా మొహం అట్లా అప్పగించుకుని చూస్తున్నారు. కొంచెం స్పందించే ప్రయత్నం చేయండి. ఆమేన్. తర్వాత మొదలు పెడతాను. అబ్బా ముందు నువ్వు మొదలు పెట్టమంటారా? నన్ను పిలిచి ఇన్ని పాటలు మీరు పాడారు కాబట్టి రాత్రి పనిష్మెంట్ మీకు 12 గంటలకు మీకు వాక్యం వదిలే పనే లేదు. ఒక్కలైనా ఆమెను కానీ నిజమేనయ్యా, మంచిదయ్యా అంటారేమనుకున్నాను నేను. హల్లెలూయా. పలుమార్లు మీ దైవజనులు ఈ మందిరానికి ఆన్లైన్ ప్రేయర్లకు వచ్చినట్టున్నారు. నేను ఆయా సమయాల్లో కరపత్రికల్లో నేను చూసా. ఆయనేమో ఆన్లైన్ ప్రేయర్ పిలిచి నన్ను సువార్త కొట్టడానికి పిలుస్తారా? నేను కూడా ఈరోజు ఖచ్చితంగా ఆన్లైన్ చేసి తీరాల్సిందే. ఏమంటారు? అసలు కొంతమంది ఏంటంటే రైలు పట్టాల కింద నలిపిన రూపాయి బిళ్ళలకు అలా పెట్టున్నారు మొహాలు. ఎప్పుడైనా ఇంటి దగ్గరైనా నవ్వుతారా? అసలు నవ్వనే మెమరీ కార్డు మీ దగ్గర లేదా? ఉందా? గడ్డం కింద స్టాండ్లు తీసేయండి. గడ్డలు పడిపోతాయని మాకు అటువంటి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఒక్కసారి గదం కానీ తలకాయలు చేతిలో పట్టడానికి స్టాండ్లు తీసేయండి, తిన్నంగా కూర్చోండి. హల్లెలూయా. పొద్దున ఎప్పుడో వచ్చాం సభకి, ఇంకా వదలలేదని మీరు ఎన్నింటికి వచ్చారు? పాటలన్నీ మొదలయ్యి ఇంకా వస్తారు అని చూసిన టైంకి వచ్చారు. అవునా నానా? వీళ్ళకి తెలుగు వచ్చా? దేవుని స్తోత్రం. తెల్లదొరల దగ్గర తెలుగు నేర్చుకున్న వాళ్ళలాగా అదో రకంగా చూస్తూ ఉన్నారు నన్ను. మంచిది. దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు ఆసక్తి మనలో ఉండాలంటే ఉసురో అంటూ ఐసీలో ఉన్న పేషెంట్లా కూర్చోకూడదు. బయటకు వచ్చి విడుదల పొందుకున్న వాళ్ళు ఉత్సాహంతో ఊరేగుతున్నట్లుగా దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. జరుగుతున్న పరిస్థితిని మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు దీన స్థితికి వచ్చేసారు. కడుపు కాలుతుంది. ఏదో ఒక సమయంలో అర్ధరాత్రి ఎవరో చూడకుండా శత్రువుల కంట్లో పడకుండా అర్ధరాత్రి పూట వచ్చి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారండి. ఆ వ్యవసాయంలో కొంచెం ధాన్యం పోగు చేసుకొని ధాన్యం కొద్దామనుకున్న లోపే ఈ సమాచారం శత్రువులు తెలిసిపోయేది. మిడతల దండులాగా వచ్చి ఆ ఉన్న పొలాలన్నీ, ఆ పండిన పంటంతా కూడా నాశనం చేసేసారంట. వాక్యం చెప్పబడుతుంది, జీవన సంబంధమైన ఏది కూడా ఇశ్రాయేలీలకు లేకుండా చేశారంట. ఈ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంటే ఇక వాళ్ళకి అర్థమైంది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మన జీవితాలు ఫలించవు, మనం విడుదల పొందలేం, ఈ నరకాల నుంచి బయట ఎవరో వేయలేరు. మన తలరాత ఇంతైనా మౌనంగా ఉందామా? కాదు. మనం సృష్టించిన వాడు అక్కడ ఉన్నాడు. మన పితరుల్ని నమ్మకంగా చెరల నుంచి విడిపించిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు గనక ఆయన దగ్గరికి మనం వెళ్దామని నిర్ణయించుకున్నారండి. గుంపు గుత్తుగా వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడండి. నిజంగా ఆయనకి మొరపెట్టే వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కదండి. ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో దేవుడు స్పందించాడు. వాళ్ళ కొరకు ఒక నాయకుడిని, ఒక న్యాయాధిపతిని లేపాలని దేవుడు అనుకున్నాడు. ఆ క్రమంలో అన్వేషిస్తూ ఉన్నాడు. ఈ అన్వేషణలో ఒక వ్యవసాయదారుడు గానుగుల చోటన గోధుమలు దొరలగొట్టుకుంటూ ఉన్నాడు. అతని గాడి పేరు గిద్యోన్. చెప్పండి, గిద్యోన్. ఈ గిద్యోన్తో దేవుడు వచ్చి మాట్లాడాడు, బాబు ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో ఉన్నారయ్యా, శత్రువుల దగ్గర ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి చాలామందిని గమనించాను. వీళ్ళందరూ ఈ అధోగతి పాలైపోతారని నీ కుటుంబం కూడా కారణమైంది కనుక నువ్వు పరిచర్య చేయాలంటే ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరత, శత్రువుల యొక్క బలగాన్ని చూసి అనుకున్నాడు, బాబోయ్ నేను పరిచర్య చేయలేను, నా వల్ల మీరు అందుకోవాలి. అట్లాగా తరిగడ దా అన్నట్లుగా మీరు అందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి వాళ్ళు, మీరు ఈ సభ ద్వారా ఇంత ఖర్చు పెట్టారు కదండి, మీరు స్పందిస్తే దేవుడు మీతో మాట్లాడతారు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఆలోచన చేశాడు, గిద్యోనుతో నానా విధాలుగా ఎన్నో బలకరమైన మాటలు, సూచనలు చూపించాడు. అయినప్పటికీ బలం పొందుకోలేదండి గిద్యోను. ఇలా బలం పొందుకోకపోగా ఇంకా మరింత దిగజారిపోయి నువ్వు ఎవరిని వాడుకోవాలో వాడిని ఓడుకోయ్యా, నేనైతే పరిచయం చేయలేనయ్యా అంటూ తప్పించుకున్నాడు. అతగాన్ని బలపరచడానికి అతని నమ్మకమైన పనివాడైన పూరా అనే ఒక వ్యక్తిని అతనికి స్నేహితుడిగా నిర్ణయించాడు. అతగాడు ఏం చేశాడంటే చాలా విషయాలు యెహోషువతో, క్షమించండి, న్యాయాధిపతి అయిన గిద్యోన్తో మాట్లాడటం మొదలుపెట్టాను. నన్ను చూడండి, నేను చెప్పేస్తా, నేను వాక్యం చదివారు కనుక నేను చెప్పేస్తా.
ఎప్పుడైతే ఆ పూరా అనే వ్యక్తి ఆ న్యాయాధిపతిని గిద్యోనుతో మాట్లాడటం ప్రారంభించాడు, అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఉన్న స్థలం నుంచి ఊరు వెలపటకు వచ్చేసారండి. ఊరు వెలపటకు వచ్చే సమయానికి, కళ్ళు తేరు చూసే సమయానికి 7 సంవత్సరాల క్రితం గుడారాలు వేసుకుని కాపురం చేసి ఇశ్రాయేలు ప్రజల్ని నానా విధమైన బాధలు పెడుతున్న మిద్యానీయుల గుడారాల దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి వాళ్ళున్న పొలిమేరల్లో వాళ్ళవి కావని, అవి శత్రువులు స్వాధీనులు ఉన్నామని ఆలోచన చేసే లోపే గుండె హడలిపోయింది, మనసు బెదిరిపోయిందండి. ఈలోపు వాళ్ళ వెళుతున్న మార్గంలో గుడారాల మధ్యలో నుంచి, గుడారం లోపల నుంచి 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నా, నాతో వినండి. 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా రాత్రి ఒక కల కన్నాను నేను. ఆ కళ ఏమిటంటే, ఒక యవ్వల రొట్టె కొండ మీద నుంచి దొర్లి మన గుడారానికి వచ్చి తగిలింది. ఆ గుడారం ఏమైపోయిందంటే తల్లకిందులైపోయిందయ్యా అని ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చెప్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే మిద్యానీయులు. మరొక వ్యక్తి, విన్న వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా మాకు అర్థమైపోయింది, 7 సంవత్సరాల నుంచి మనం కుక్కిని పెళ్ళ పడున్న దేవుని ప్రజలు ఇప్పుడు కొంచెం రోషం పొందుతున్నారు, ఎదురు తిరగటం మొదలైంది. వారు ఇంకాస్త బలపడినట్టయితే మన పని అయిపోయినట్లే. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ ముందుగా నడుస్తూ ఉంటాడు, వాళ్ళ పక్షాన్ని నిలబడతారు, వారి పక్షాన్ని వ్యాధ్యమాడతారని ఇప్పటివరకు ఎంతోమంది మన పితరులు కూడా చెప్పున్నారు. గనుక ఆ ప్రజలందరూ దేవుని దగ్గర మొరపెడుతున్నారు, దేవుడు వాళ్ళకి సమీపంగా అయినట్లున్నారు. అయితే ఇంకేమీ లేదయ్యా, నాకు కొంచెం సమాచారం తెలిసింది. ఆ సమాచారం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఆలోచించాడంట. ఆలోచన క్రమంలో గిద్యోనుని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఆ గిద్యోను గురించి నాకు అవగతమైంది. ఇదిగో కొండ మేంచి డొర్లు వచ్చి ఆ గిద్యోను మరి ఎవరూ కాదు, దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాట్లో ఉన్న న్యాయాధిపతి. అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి మన మీద అఖండ విజయము ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంటే గిద్యోను చేత దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యక్రమంలో మనం ఆలోచించగలిగినట్లయితే మీరు గమనించండి. ఒక కొండ కనపడతా ఉంది. వీళ్ళు చూసిన కళలో ఒక కొండ కనపడుతుంది. ఏ కొండ అది? విజయవాడలో ఒక 3 కొండలు ఉన్నాయి. వెనకాల ఉన్న పాస్టర్స్ ఇద్దరికి తెలుసు. ఆ చివర ఒక కొండ ఉంది, ఈ చివర ఒక కొండ ఉంది, మధ్యలో ఒక కొండ. ప్రైస్ లో హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా విజయవాడ వస్తే బహుశా మీకు కూడా కొండలు తెలిసి ఉండొచ్చు. విజయవాడ తెలుసమ్మా మీకు? మద్రాసు పక్కన ఉంటుంది, తెలుసా మీకు అందరికీ? తెలిస్తే ఒకసారి చేయకపోండి. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ కొండల మీద డొర్లు వచ్చిన గుండ్లు కాదండి, ఆ కొండ మీద డొర్లు వచ్చింది కాదు. అది ఏ కొండ అంటే దేవుడు ఏర్పరచిన కొండ అండి. ఈరోజు సకల మానవాళి పాప విమోచన కొరకు రకరకాల పేర్లతో ప్రభువారిని పిలుస్తుంటే మేము ప్రకటిస్తున్న ఈ ప్రభు ఎవరంటే, సకల మానవాళి పాప పరిహారార్థమై చిందించటానికి లోకానికి వచ్చిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ గొల్గతా కొండ మీద సిలువ వేయబడ్డాడో ఆ కొండ మీద నుంచి ఆయన రక్తము ప్రభావం వల్లే డొర్లుతూ ఈరోజు ఏ గుడారాలైతే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయో ఆ గుడారాలని దేవుడు తలకిందులు చేయబోతున్నాడు. సంఘానికి వ్యతిరేకంగా ఉన్నా, కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నా, విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నా, ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకి వ్యతిరేకంగా ఉన్నా, విశ్వసించండి, 2 దినాలు సభల ద్వారా కొన్ని గుడారాలు దేవుడు తలకిందులు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని అడుక్కోడు సేవకుడు. మీరే దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, దేవునికి సప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఏమంటారు దానికి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటే ఒక సినిమా యాక్టర్ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఈ ఏరియాకి వచ్చి ఇలా అన్నాడు అనుకోండి, అనుకున్న ఆయన మాట విన్న వెంటనే ఆయన అభిమానులు ఏమంటారు? అంటారా మీలాగా? చెప్పాలి. ఆ సంభాషణ విన్న వెంటనే ఒళ్ళు కదిలిపోతే, చేతులు కదిలిపోతే, ఎగిరిపోయి ఏళ్ళేస్తారు. ఎందుకంటే ఆయనకున్న పరపతి, అనుకున్న ప్రభావం అంత గొప్పది. ఒకవేళ ఈ ప్రాంతానికి మీకు సంబంధించిన నాయకుడు, ఏది రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడి మిమ్మల్ని అందరం చూసాం, మీకున్న డోక్రా రుణాలన్నీ రద్దయిపోయినాయి అన్నాడు అనుకోండి, దానికి ఏం చేస్తాం? మేము ఊరుకునేది కట్టడమే అంటారా? ఆ మాట విన్న తర్వాత ఆడలేడీస్ ఎలా చప్పట్లు కొడతారు? ఇప్పుడు కాదండి, రద్దయితే ఎలా కొడతారు చప్పట్లు? దాన్ని మిమ్మల్ని ఏమో బతులాడానా? చెప్పాలమ్మా, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ సెలెక్ట్ అయినాయి అనుకోండి, హల్లెలూయా, దేవుని స్తోత్రం, ఫ్రీ బస్ అని కానీ, లేకపోతే మీకు ఏదైనా గ్యాస్ డబ్బులు ఇమ్మీడియట్గా 3 బండ్లు మీకు వేసేస్తున్నామంటే ఎంత సంతోషిస్తారు మీరు? పొల్లన్నీ బయటే పెట్టారు కానీ ఆ సౌండ్ లేకుండా అట్టున్నారు మీరు. నేను అంటున్నా, ఒక నాయకుడు చెబితే, ఒక యాక్టర్ చెబితే, ఈ మధ్యకాలంలో IPL మ్యాచ్లు జరుగుతున్నాయి.
బహుశా మీకు తెలుసో లేదు, కుర్రకారుకు బాగా తెలుసు. ఐపీఎల్ మ్యాచ్లో ఆ బ్యాట్స్మెన్ కొట్టే పనిలోనే ఉంటున్నాడు. వాడు 4 కొడతాడు 6 కొడతాడు తెలియదు, కానీ దాని మీద అభిమానం వల్ల ఇంట్లో పెద్ద పెద్ద కేకలేస్తున్నారు, దయ్యాలు పట్టినట్టుగా పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. ఏమిటంటే లోపల ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. వాళ్ళకి నచ్చిన అభిమానం ఏం చేశాడు, 6 కొట్టాడు కాబట్టి వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. మరి యేసు ప్రభు ఇప్పుడు నుంచి దైవజనులు ప్రార్థన చేస్తా నెల రోజుల నుంచి, వారం రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు ఈ సభల కోసం అని. మరి సభల కోసం మీరు ఆశించినట్లుగా మొదటి రోజు సభ ప్రారంభమైన, పాటలు అయిపోయినాయి, సేవకుడు వేదిక మీదకి వచ్చాడు. ఇప్పుడు మీ కుటుంబానికి, మీ జీవితాలకి, మీ సేవకి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా శత్రువు గుడారం వేసుకొని ఆ గుడారములోని 7 సంవత్సరాల నుంచి శనిలాగా పట్టి సంఘాలను, కుటుంబాలను రక్షణలోకి, దేవుని ప్రేమలోనికి, దేవి మార్గంలోనికి రానివ్వకుండా అడ్డగిస్తున్న గుడారాలకి కొన్ని కొండల మేంచి ఎవల రొట్టె డొర్లు వచ్చి అవి తల్లకిందులు అయిపోతున్నాయి అంటే ఇంకెంత ఆర్భాటంగా చెప్పలు కొట్టాలండి మనం. ఆగండమ్మా, ఏ ఊర్లోనే ఇవి చప్పట్లు అంటారా? నేను తెలియక అడుగుతున్నా. మీకంటే తమలపాకు మీద సున్నం బాగా బలంగా రాస్తారమ్మా, కదలకుండా మెదలకుండా కాళ్ళ మీద కొట్టుకొని ఎట్ట కొడుతున్నారమ్మా చప్పట్లు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు సోమరులు అవ్వకూడదు, దేవుణ్ణి ఆరాధించే స్వార్థపరులు కాకూడదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు శక్తి పొందే వాళ్ళు అయి ఉండాలి. నేను అంటున్నాను, నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను, నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను, గర్భఫలం లేకుండా చేస్తాను, స్వస్థత లేకుండా చేస్తాను, మీ ఆయన్ని, నీ ఇంటి వాళ్ళని, నీ కొడుకుని, అల్లుడిని ఆ తాగుబోతుతనాన్ని నుంచి మారనివ్వకుండా అలాగే ఉంచుతానని సవాలు విసురుతున్న సాతానుగాడు ఈ రాత్రి వాడు గుడారముతో సహా ఎగిరి పడబోతున్నాడంటే ఆశించిన వాళ్ళు ఎలా కొడతారు చప్పట్లు? ఇంకా సౌండ్ వస్తుంది అనుకున్నా నేను. అమ్మ విఐపీలారా, అందరూ కొట్టుతున్నారు, నువ్వు కొట్టకుండా కూర్చోబాకు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నావా నా కుటుంబానికి వ్యతిరేకంగా గుడారము ఏదైతే ఉందో అది తల్లకిందులు కాబోతుందని? హల్లెలూయా. నా బిడ్డల భవిష్యత్తుకి ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది తల్లకిందులు కాబోతున్నాయి. నేను ఆశించినట్లుగా, నేను విన్నట్లుగా, ఉపదేశానుసారంగా నా కుటుంబంలో నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యాలు ఈ 2 దినాల సభల ద్వారా ప్రకటించబడుతున్న ఉపదేశము ద్వారా కొన్ని గుడారాలు తల్లకిందులు కాబోతున్నాయి. నమ్మితే దేవుని స్తుతించుదము గాక, దేవుని మహిమపరచుదము గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు అదుపు చేయడానికి ఎవరి వల్ల కాని కొన్ని జీవితాలను దేవుడు తలకిందులు చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి వ్యతిరేకంగా దేవుని మార్గాలను తప్పించాలని, దేవుని రాజ్యాన్ని ఆపచూపాలని ఆనాటి కాలంలో ఎంతోమంది క్రైస్తవ మతోన్మాదులు, క్రైస్తవానికి వ్యతిరేకంగా నిలబడిన వారిని అపోస్తులు ప్రకటించడానికి వచ్చినప్పుడు అపోస్తులను చూసిన ఆనాటి కాలం భక్తులు ఏమన్నారంటే, భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని. ఆనాటి కాల అపోస్తుల యొక్క బోధ మీద ఈరోజు సంఘం కట్టబడుతుందండి. ఆ బోధలో ఉన్న మనము దేవుని సన్నిధిలో దేవుని మాట విని వెళుతున్నప్పుడు ఏవైతే క్రూరంగా ప్రవర్తించబడుతున్నా, ఏ పద్ధతి మీకు నచ్చట్లేదో, ఏ వ్యవహారం నచ్చట్లేదో, నెత్తి నోరు కొట్టుకుని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా ఇంకా ఆగడాలు ఎక్కువైపోయి ఉంటే వాళ్ళ జీవితం యొక్క రాకడ పోకడంతా కూడా విచిత్రంగా మారిపోయి క్రూరంగా, మూర్ఖంగా, సైకోల్లాగా పనిచేస్తున్న వాళ్ళని దేవుడు తల్లకిందులు చేస్తానని చెబితే నమ్మిన వారు దేవుని స్తుతించాలి కదండి. నిశ్చయముగా నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూస్తున్న దాన్ని ఈ రాత్రి ప్రభు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఈ కార్యాన్ని అనుభవించెదరుగాక, ఈ మేలు పొందెదరుగాక, ఈ విడుదల అనుభవించెదరుగాక, ఈ కార్యాలు జరుగునుగాక, ఈ అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. భలే చెప్తున్నారండి. హల్లెలూయా. భుజాల మీద చేయి పైకి లేపకుండా హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేతులు కొంచెం పైకెత్తి అట్లా కదిలించండి. ఓంబో, నువ్వు నన్ను చూసి ఎంతసేపు నవ్వుతావు కానీ చెయ్యి ఎత్తి ఇట్ట ఊపు, ఊపు ఒకసారి ఊపు, కదిలి చిత్త కాదు, కరెంటు దగ్గర మేపడిన కాకిలాగా కాదు. అది ఏది ఇట్ట కదిలిస్తున్నారు. మరి నోటితో కూడా స్తోత్రం చెప్పొచ్చుగా, స్తోత్రం చెప్పొచ్చుగా. ఓరి నా దుంపదేగా, నేను అడిగింది స్తోత్రం. హల్లెలూయా. మీరేమో హల్లెలూయా చెప్తున్నారు, మీకు నాకు కనెక్ట్ అవట్లా. ఈరోజు 1 గంట అయినా మీకు కండక్ట్ చేసే వెళ్తాను నేను. ఇందాక 12 అనుకున్నాను నేను. 1 గంట దాకా చెప్పాల్సిన అవసరం ఎంత అయిందోనో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నోటితో స్తోత్రం చెప్దామా, చేతితో చప్పట్లు కొడదామా, నోటితో స్తోత్రం చెప్దామా? నమ్ము సహోదరి, ఈరోజు నువ్వు చాలా విచారకరంగా అరే అయిపోయినట్టమ్మా అప్పుడే, కొంచెం కొడితేమన్నా ముత్యాలు రాలిపోతాయా? దేవుని స్తుతించు, బిగించుకొని కాదు, స్తోత్రంతో చప్పలు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి కొడితే ప్రయోజనం లేదండి, ఏసై కొడుతున్నామండి మనం. నీ భారం దించేసే ఏసై కొడుతున్నావు నువ్వు.
నీ కష్టాలు తొలగించే యేసయ్య కొడుతున్నావండి. ఆర్థిక శాపాలు అప్పులు ఊపిలోంచి వెలపడికి తెచ్చే యేసయ్యకు నువ్వు స్తోత్రం చెప్తున్నావు. నువ్వు అనుకున్న దశలకు, నువ్వు అనుకున్న గురులకు, నువ్వు అనుకున్న గమనములకు, నువ్వు అనుకున్న రేవుకి నిన్ను తీసుకువెళ్ళబోతున్న యేసయ్యకి అయ్యా నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్మకమైన దేవుడండి. ఆయన ఆరాధిస్తే చెరసాలే కదిలిపోయినాయి అంట. మన జీవితంలో మనల్ని కప్పి ఉన్న చెర కదలదంటారా? మనం పట్టుకున్న ఎన్నాళ్ళు సని వదిలిపోదంటారా? ఎలాగే ఉండిపోదామా బిడ్డలారా? మహిమ కలిగిన సంఘంలో ఇంత వేల రూపాయలు ఖర్చు పెట్టి చక్కటి మందిరాన్ని కట్టుకుంటున్నారండి. ఆ మందిరం మీదకి దేవుని మహిమ రావద్దా? దేవుని హస్తం రావద్దా? అద్భుతాలు సూచక్రియలు జరగొద్దా? ఈ ప్రాంతంలో ఎన్ని గడప ఉన్నాయో కొంతమంది కదండి ప్రభులోకి వస్తుంది. ప్రభుని తెలుసుకున్న వాళ్ళు వెళ్ళిపోటకి వెళ్ళిపోయారే. ప్రభుని ఎరిగిన వారు ఏదో కారణాన్ని బట్టి దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ మందిరం నిండి బంటికి పొర్లున్నట్లుగా ప్రజలు సంఘంలోకి రావద్దా? రావాలంటే మనం చెయ్యాలి కదండి. మనం ఏదో నేర్చుకున్నాం, ఎప్పుడో తెలుసుకున్న వాటిని కాదండి. ఎటువంటి దైవజనులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారితో కలగలగాలి, వారు మనసు కలపాలి, అప్పుడు ప్రభుని స్తుతించే ప్రయత్నం చేయాలి. చూడండి, భయంకరమైన కూడా 7 సంవత్సరాల నుంచి వేయబడిన గుడారం అంట దేవుని యొక్క మహిమ చేత తల్లకిందులైపోయినట్లుగా వాక్యం చెప్తుందండి. అంటే ఈరోజు ఏదైతే అది పటిష్టంగా ఉందనుకున్నామో దాన్ని ఎవరు కదిలించలేకపోతున్నారండి. దాన్ని ఎవరు కూడా ముట్టలేకపోతున్నారు. ఎందుకంటే చాలా భయంకరంగా ఏళ్ళు పాతుకుపోయింది. అలాంటి ఏళ్ళు పాతుకుపోయి ఉన్న దాన్ని దేవదేవుడు ఒక యవ్వల రొట్టెను డొర్లిచ్చి ఆ గుడారాలు ఏం చేశాడు? చెప్పండి చెప్పండి, ఏం చేశాడు? తల్లకిందులు చేశాడు. ఏం చేశాడు? చెప్పండి కొంచెం గట్టిగా. తల్లకిందులు చేశాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, నేను అంటాను, యవ్వల రొట్టె అంత ప్రభావం కలిగిందా? అంత శక్తి కలిగిందా? అది పైపచ్చు శత్రువులు గుడారానికి తగలటం ఏంటి, అది తలకిందులైపోవటం ఏంటి? మీకు ఎప్పుడు ఆశ్చర్యం కలగట్లేదా? ఇప్పుడు శత్రువులు 7 సంవత్సరాల నుంచి మాటు పెట్టి అక్కడ గుడారం వేసుకుని ఉన్నారండి. ఆ గుడారాలు సామాన్యంగా కట్టుకొని ఉంటారా? చెప్పరా? తలకంటే అడ్డంగా నన్ను అడగబాకు, నాకేం తెలియదని. ఇప్పుడు మీ ఇంట్లో శుభకార్యాలకి అశుభకార్యాలకి షామ్యాన వేసుకుంటారా? షామ్యాన తెలుసా? ఓకే. ఆ షామ్యాన వేసుకున్నప్పుడు తీసుకొచ్చి అలా పైకి ఎగరేసి వెళ్ళిపోతామా? ఏమండి, కర్రలు కడతాం, కిటికీలు కడతాం, చెట్లు కడతాం, స్తంభాలు కడతాం. ఎందుకని? మీరు ఏదో అంటున్నారు సౌండ్ లేకుండా. ఏమంటారు? గట్టిగా కడతాం. ఎందుకంటే గాలి తుఫాను వచ్చిందనుకోండి, బిర్యానీ డబరాలతో సహా ఎగిరిపోతాయని భయం మనకి. కాబట్టి ఏం చేస్తాం? దాన్ని పటిష్టంగా కడతాం. అప్పుడప్పుడు పెళ్లి భోజనాల్లో ఇప్పుడు అంతా చికెను, మటను, ఏమంటే పప్పు కూరలు పోయి చాలా అవుతుంది. అది సమాజ్ చేసేసాం. ఏ కార్యక్రమం అన్నా సరే ఏమండి బిర్యానీ, చికెన్ అది పెడితేనే మర్యాదగా ఉంటుందంట. పూర్వకాలంలో పప్పు అన్నానికి వెళ్తే ఖచ్చితంగా పప్పు అన్నం అంటే అది పప్పు అన్నమే. అవునా కాదా? మరి ఇప్పుడు అన్నీ పోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. పప్పు అన్నం టైంలో ఏం చేస్తున్నారంటే పప్పు, అంత పచ్చడి, ఏదో ఒక ఏపుడు కూర. మీకు తెలియని విషయాలు చెప్తున్నానమ్మా. సాంబారు, అది అందుకోవాలి మీరు. స్లోటు కూర్చోకూడదు. ఆ సాంబారు దాంతో కొంచెం నంచుకుంటానికి వచ్చేసారమ్మా, మీరు దారిలోకి వచ్చేసారు. ఇంకొంచెం వస్తే వచ్చేసినట్టే. అప్పడం కూడా చేసుకుంటాం మనం. ఆ అప్పడాన్ని ఒక్కొక్కరికి పంచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున కింద పడింది అనుకోండి, కాలు మీద పడితే కాళ్ళు ఇరిగిపోయి 6 కుట్లు ఎప్పుడైనా నేర్పించుకున్నామా? ఏది అప్పడం ఎగిరి కింద పడితే, లేకపోతే అప్పడం ఎగిరి వెళ్ళి నెత్తికి తగిలిందండి, నెత్తికి బొక్కడిపోయింది అనేది ఎప్పుడైనా విన్నామా? అది సరిగ్గా పట్టుకున్న లోపే ఇరిగిపోద్ది, నలిగిపోద్ది. నేను అంటాను, ఈ యవ్వల రొట్టె కూడా దానికంటే పలసగా ఉంటుందండి. అలాంటి రొట్టె అంట గాలికి ఎగిరిందో ఎవరైనా కదిలించారో కానీ మొత్తానికి డొర్లుతూ వస్తుంది కొండ మీద నుంచి. అలా డొర్లుతూ వస్తుంటే బలమైన ఆయుధ సామాగ్రితో పటిష్టంగా కట్టుకున్న శత్రువు యొక్క గుడారం అంట అది తగలక మునిపే తలకిందులైపు. ఇది గొప్ప ఆశ్చర్యం అండి. ఈ లోకంలో దేవుడు బలవంతుల్ని, జ్ఞానులను సిగ్గుపరిచి మనలాంటి వెర్రివారిని దేవుడు వాడుకుంటాడండి. బలహీనులు వాడుకుంటారండి. ఇప్పుడు చూడండి, వచ్చి తగిలేది ఏదంట?
ఎవల రొట్టె, దేవుని స్తోత్రం కలుగును గాక. బలహీనమైన ఎవల రొట్టె తగిలితేనే శత్రు గుడారం ఎగిరి పడిపోతే, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఆర్థిక బలహీనంగా ఉన్నామేమో, కులములో బలహీనంగా ఉన్నామేమో, సంపాదనలో బలహీనంగా ఉన్నామేమో, కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉన్నామేమో, కానీ బలవంతుడైన దేవుని ఆత్మ మనందరి మీదకి దిగి వచ్చే రాత్రి ఇది, మనందరిని బలపరిచే రాత్రి ఇది, మనందరిని శక్తితో నింపే రాత్రి ఇది, జీవముతో నింపే రాత్రి ఇది. మనందరిని దేవుడు కదిలించబోతున్నాడు. ఎవడో కొడితే గట్టి కొట్టడం, సొట్టు దెబ్బలు కొడతారేంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి సావకుడు మిమ్మల్ని అడగక్కర్లేదండి. దేవుని కార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. మునుపెన్నడు చూడని దేవుని కార్యాలు, మునుపెన్నడు అనుభవించిన దేవుని మహిమ, సహవాసము సంఘం ఈ ప్రాంతం అనుభవించబోతున్నది. సంఘానికి ఒక మార్పు రాబోతున్నాడు. సంఘానికి ఒక మజిలీ దేవుడు ఇవ్వబోతున్నాడు. పునర్ప్రారంభాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆది అపోస్తుల నాడులో ఏ కమ్మలమైన మహిమ కలిగాల కార్యాలు జరిగాయో ఆ కార్యాలు ఈ కడబరి దినాల్లో ప్రభు జరిగించబోతున్నాడు. చేత్తో చప్పట్లు కొట్టే వాళ్ళు నోటితో స్తోత్రాలు చెబితే ఎంత బాగుండండి. నువ్వు నమ్మాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మహిమ మా పరిస్థితి ప్రాంతాల్లో ఉండాలి. ఎక్కడెక్కడో సూచక్రియలు, ఎక్కడెక్కడో మహత్కార్యాలు, ఎక్కడెక్కడో అద్భుతాల గురించి మీరు వింటున్నారు. ఎందుకు మన ప్రాంతాల్లో జరగకూడదవి? ఎందుకు మన గృహాల్లో జరగకూడదవి? ఎందుకు మన సంఘంలో జరగకూడదవి? ఎందుకు మన పరిచయంలో జరగకూడదు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్ని గుడారాలు ఎగిరి పడబోతున్నాయి. కొన్ని గుడారాలు ఎగిరి పడబోతున్నాయి. ఎవరిని నాశనం చేస్తున్నాయో అవి మద్యపానపు గుడారాలైనా, అవి పేకాట గుడారాలైనా, అవి కోళ్ల పందాలైనా, అవి ఏ వ్యభిచార కేంద్రాలైనా, ఈ రాత్రి సంఘం ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉండగానే, దేవుని మహిమపరుస్తూ ఉండగానే, దేవుని ఘనపరుస్తూ ఉండగానే మీలోనున్న ప్రభావం అందరి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఈ గ్రామానికి వ్యతిరేకంగా అభివృద్ధి నొందనివ్వకుండా, ఆశీర్వాదం పొందనివ్వకుండా ఏ శక్తులు అడ్డగిస్తున్నాయో, ఏ పిశాచులు అడ్డగిస్తున్నాయో, ఏ దురాత్మలు అడ్డగిస్తున్నాయో, యేసు నామములో ఈ గ్రామం ఆశీర్వదించబడాలి. ఈ గ్రామం విడుదల పొందుకోవాలి. ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో ఈ గ్రామం నింపబడాలి. ఆశించినది జరగబోతున్నది. ఆశించినది జరగబోతున్నది. యవన బిడ్డల మీద కమ్ముకున్న ప్రతి అపవిత్రాత్మ, ప్రతి ప్రేమ అనే మత్తు ఏ కుటుంబానికి ద్రోహం చేయాలని, ఏ కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేయాలని ఎవరు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారో ఎవరు మార్చలేకపోవచ్చు. మీరు దేవుని ఆరాధిస్తుండగానే ఇక్కడ నుంచి అగ్ని లేకపోతున్నది, ఇక్కడ నుంచి ఒక మంట లేకపోతున్నది, ఇక్కడ నుంచి ఒక ప్రభావం బయలుదేరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించండి, నన్ను ఎవరు చూడొద్దండి. నేను నమ్ముతున్నా. ఇక్కడికి బలవంతంగా నేను రాలేదు, దైవజనులను ఇక్కడ తీసుకురాలేదు. దేవుని ప్రణాళిక ఇక్కడికి వచ్చాను కనుక నేను విశ్వసిస్తున్నా. ఏ కన్నీరైతే నీకు అన్నపానాలయ్యాయో, ఎక్కడ నువ్వు ఏడవబడుతున్నావో, ఎక్కడ నువ్వు పట్టబడ్డావో, ఈ రాత్రి చప్పట్లు కొడుతూ నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యను ఘనపరచు, యేసయ్యను మహిమపరచు, యేసయ్యను స్తుతించు. అధికారం కలిగిన యేసు నామములో, అధికారం కలిగిన యేసు నామములో ఎక్కడ నష్టాలు, ఎక్కడ కష్టాలు, ఎక్కడ కన్నీరు, ఎక్కడ గాయాలు, ఎక్కడ అవమానాలు, ఎక్కడ ప్రమాదాలు, ఎక్కడ కీర్లు, ఏది ఏది ఎక్కడ జరుగుతున్నదో యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. క్షుద్ర శక్తులు, మాంత్రిక శక్తులు, శాతపడి శక్తులు, ఏ శక్తులు తమ కుటుంబ అభివృద్ధిని ఆపేశాయో, ఎవరు బాగా ఉన్న వాళ్ళు ఈ రోజు బలహీనులైపోయారు. అనుమానపు దయ్యాలు, అవమానపరిచే దయ్యాలు, విరోధంగా బ్రతుకుతున్న దయ్యాలు శరీరాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. యేసు నామము ఘనపరచబడును గాక. యేసు శక్తి ఇక్కడ విడుదలవును గాక. తండ్రి కార్యాలు చేయండి అయ్యా, తండ్రి కార్యాలు చేయండి అయ్యా. మీ నామ మహిమ ఘనత కొరకు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను.
శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. పడదామా? శక్తి కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని కొట్టాలి, శబ్దం నిలబడాలి. ఎవరు పెట్టారా? చెప్పబడాలి గట్టిగా. పర్వతమా జెరుబాబెలు అడ్డగింపనా, పర్వతమా జెరుబాబెలు అడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనుచు చదును భూమిగా మారెదను. ఎంత మాత్రపు దానవు నీవనుచు చదును భూమిగా మారెదను. శక్తి చేత పడాలి, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నీ ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నీ ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. ఆరాధన. శక్తి చేత కాదనెను, బలముతో ఇది. ఇదేనా మీ శక్తి? ఇదేనా మీ బలం? ఇదేనా మీ ఆశ? ఇదేనా మీ విశ్వాసం? ఈ రాత్రి శక్తి కలిగిన దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. మీకున్న బంధకాలు తెగిపోతున్నాయి, మీకున్న కాడులు విరిగిపోతున్నాయి, మిమ్మల్ని కట్టివేసిన కాళ్ళు కాలిపోతున్నాయి. అదిగో హోలీ పవర్, అదిగో హోలీ పవర్, అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని ప్రసన్నత, అదిగో దేవుని యొక్క ప్రత్యక్షత. yes 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 యేసునామములో ఆయన ప్రసన్నత దిగి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. చూద్దాం, రెండు చేతులు అల్లాడిస్తూ యేసు రక్తమే చేయమని చెప్తారా? చెప్పాలి చెప్పాలి, చేతులు కదిలిస్తూ చెప్పండి అన్నమాట. చెప్పాలి చెప్పాలి, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. విశ్వసించిన వారు పలకాలి ఆ మాట. యేసు రక్తమే, యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు స్వయంగా విడిపించుకోలేవు బిడ్డ. నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత తెలివి వాడినా, ఎంత జ్ఞానం వాడినా, ఎంత పరిగెత్తినా ఫలము ఉండదు బిడ్డ. ఈ లోకాధికారి అయిన అపవాది అపరిమితమైన బలముతో నేను ఆపజూపుతున్నాడు. ఇలాంటి దైవజనులు మీ మధ్య దేవుడు ఉంచడం గొప్ప ఆశీర్వాదం. మీరు విశ్వసించండి, ఈ రాత్రి కొన్ని గుడారాలు తల్లకిందులు అయిపోబోతున్నాయి. దేవుడు చేసి తీరతాడు. మీ విశ్వాస బలమును బట్టి ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనసులో పెట్టుకోండి, నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒక మాట, యవ్వల రొట్టె. చెప్పండి, యవ్వల రొట్టె. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకు మనము కొన్ని మాటల్లో నేను మీకు క్లుప్తంగా చిన్న సందేశాన్ని ఇస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం. దయచేసి మీ గ్రంథాల్లో ఎస్తేరు పుస్తకంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము. పదో వచనాన్ని మనం చదివితే, రాజైన అహష్వేరోషు. తల్లి నేను స్పీడ్గా చదివేస్తాను, అక్కడ ఉందో లేదు గమనించండి, నాకు అవసరమైన పని మీరు అందిద్దరు. కానీ రాజైన అహష్వేరోషు పేరిట తాకేదులు మోర్దుకి వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజ నగరానికి పెంచబడిన బిజాశ్వం మీద అంచగాంటను ఎక్కించి ఆ తాకేదులను వారి చేత పంపెను. హల్లెలూయా. దేని బిడ్డలారా, నేను నన్ను గమనించండి, మీకు చెప్తాను. ఇంకెవరు బైబిల్ చూడబాకండి, ఒకసారి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగం. అయ్యా, మీరేమో న్యాయాధిపతుల గురించి మాతో చెప్పే ప్రయత్నం చేశారు, కొన్ని సత్యాలు కూడా మాకు చెప్పారు,
కొన్ని గుడారాలు తలకిందులు అవుతాయని చెప్పారు. అయితే మరి ఎవ్వలు అంటే అసలు దేన్ని ఎవ్వలు అంటారు? ఎవ్వలు అంటే దేన్ని ఎవ్వలు అంటారు? ఎప్పుడైనా విన్నారా? ఆవాలు వినుంటారు, మినువులు వినుంటారు, ఏమండి, పెసలు వినుంటారు, కందులు వినుంటారు. కానీ ఈ ఎవ్వలు అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఓరు నాయనో, అసలు మరి వినలేదంటే నేను చెప్తాగా. అసలు నన్ను పట్టుకుని అంత మాట అడుగుతావు ఏంటన్నట్టుగా అంటున్నాను. ఊరుని చూడపోతే ఎవరి గురించి ఎప్పుడైనా విన్నారా? ఎవలు అంటే బిడ్డలారా, మనం అందరం వాడుకునే, అప్పుడప్పుడు అవసరత కొరకు వాడుకునే బార్లీ గింజల్ని ఎవలు అంటారు. బైబిల్ భాషలో ఎవలు, మనం వాడుక భాషలో బార్లీ. దేనికి వాడతారు? బార్లీ దేనికి వాడతారు? అసలు బార్లీ అనేది ఎప్పుడైనా విన్నారా పదార్థం? అమ్మయ్య, ఇంకా నేను సుబ్బారావు కోటికి, వెంకన్న కోటికి నేను ఎక్కడికి వెళ్ళా బార్లీ తీసుకొస్తాను మీ దగ్గరికి? బార్లీ విన్నారా? దేవునితో దేనికి వాడతారు అవి? మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నారా? ఏ వేదిక మీద నిలబడిన వాళ్ళు అని నోట్లు అనేసుకుని బయటకు మూసేస్తారేంటంటే? కొంచెం గట్టిగా చెప్పండి. చలవ చేయటానికి, దేవుని స్తోత్రం. గర్భిణీ స్త్రీలకి ఎక్కువ వాడతారు, ఎందుకంటే కాలు వాపులు రాకుండా సుఖప్రసవం అవ్వడానికి, వేడి కలగకుండా ఈ బార్లీ గింజలతో నీరు పట్టిస్తారు. నీరు చలవ చేస్తుందని అంటున్నారు. అది ఎలా ఉంటుందండి? ఎవలు అంటే లేదా బార్లీ గింజ ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లగా ఉంటుంది. ఇంత ఉంటుంది. అది ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఒక బియ్యం గింజ కంటే కొంచెం రెట్టింపుగా ఉంటుంది. 2 బియ్యం గింజలు ఎంత ఉంటుంది. హల్లెలూయా. గోధుమ ఎప్పుడైనా మీరు చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ప్రాధాన్యమైన పంటలు గోధుమ పంట, ఒలివల పంట, అంజూరు పంట, ద్రాక్ష పంట, ఆ క్రమంలోనే యవ్వల పంట కూడా ఇశ్రాయేలులకి ప్రాధాన్యమైన పంటలు. హల్లెలూయా. గోధుమ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది దేవుని బిడ్డలారా రొట్టె కొరకు వాడేది. దేనికి వాడతారండి అవి? రొట్టె కొరకు వాడతారు. ఆ రొట్టెలు దేనికి వినియోగించబడతాయంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో సముఖపు రొట్టెల బల్ల మీద వాటిని ఉంచుతారు. క్రొత్త నిబంధన కాలం వచ్చే సమయానికి ఆ రొట్టెని ప్రభు యొక్క శరీరముతో పోల్చబడింది. అది దేంతోనండి? ఇప్పుడు ప్రభు వల్ల ఆచారం మనం ఆచరిస్తాం. ప్రతి నెల ఏదో ఒక తేదీ ఖరారు చేసుకొని రొట్టె ఆచరించేటప్పుడు దైవజనుడు వేదిక ముందు నిలబడి ఇది నా శరీరము అని ప్రభు చెప్పారని లేఖనాన్ని ఎత్తి మీకు చూపించే రొట్టెని ఏం చేస్తారు? విరిచి మీకు పంచుతారు. అంటే ఆ రొట్టె ఎవరితో పోల్చబడింది? ప్రభు అయినా, గట్టిగా చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కిరిస్తాను నేను, చెప్పాలి గట్టిగా, యేసు ప్రభుతో పోల్చబడింది. రొట్టె అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేది యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గింజ ఏ కలర్లో ఉంటుంది? గోధుమ ఏ కలర్లో ఉంటుంది? గోధుమలోనే ఉంటుందమ్మా. మీరు భలే వల్ల ఉన్నారు. గోధుమ బిస్కెట్ కలర్లో ఉంటుంది కదండి. ఇప్పుడు గోధుమ షేప్ ఎలా ఉంటుంది? బార్లీ గింజ ఎలా ఉంటుందో గోధుమ గింజ కూడా. ఈ 2 చూస్తుంటే కొంచెం కలరే మార్పు. గోధుమ, బార్లీ జస్ట్ కలర్ మార్పు. గోధుమ చేసినట్లు బార్లీ చేయలేదు. అది ఈ 2 వ్యత్యాసం ఉంటాయి. గోధుమ అనగానే మనము యేసుక్రీస్తు ప్రభువారికి పోల్చాం. ప్రభువారు సశరీరుడిగా భూమి మీద జీవించినప్పుడు ఆయన తన శిష్యులతో ఎలా అన్నాడు? నేనే మార్గము, నేనే జీవము. మెల్లిగా అన్నట్టే ఊరోళ్ళు కనపడుద్ది, మాట్లాడుకుందాం. నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటే యేసు ప్రభు ఎవరితో పోల్చుకున్నాడంటే నేను సత్యమై ఉన్నాను. ఈరోజు పాపరహితుడు, పాపం లేనివాడు, పాపం గురించి ఎరగనివాడు, పాపాన్ని జయించినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అధికారుల ముందు, నాయకత్వం ముందు, రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్ ముందు నాలో పాపం ఉందని మీరు రుజువుపరచగలరని సవాలు వీస్తున్న శ్రేష్ఠుడైన తండ్రి మనం ఆరాధించే యేసయ్య. ఆయన సశరీరుడిగా మీరు పొరపాటున అల్లులు చెప్తున్నారు మీకు తెలియకుండానే. నేను అడగలేదుగా, అడిగినప్పుడుగా మీరు చెప్పాలి. ఏమండి అంటే మీకు ఛార్జింగ్ అయినట్టే. పాడి మొత్తం ఛార్జింగ్ డెడ్ అయిపోయింది అనుకున్నాను నేను. హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడుతుంటే దేవుని వాక్యం పెరిగిన వారు బలం పొందిన ఆటోమేటిక్ చేతులు లేచి దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేనే సత్యమని యేసు ప్రభు చెబితే యేసు ప్రభు తాను తండ్రి యొద్దకు వెళ్ళబోతున్న ముందు తన శిష్యుని పిలిచి ఒక మాట అన్నాడు. బాబు, నేను మీ దగ్గర నుంచి తండ్రి యొద్దకు కొనిపోయి మీ కొరకు నివాస స్థలాలు సిద్ధపరుస్తా అన్నారు. అని మొహం మీలాగే పెట్టారు. అటు మీరు వెళ్ళిపోతే ఎటు ప్రభు అని.
అనగానే వాళ్ళని ధైర్యపరచడానికి ఏమన్నాడంటే, నేను ఎత్తబడుతున్నాను మీ దగ్గరికి, మీతో ఉండటానికి, మీలో ఉండటానికి, మిమ్మల్ని నడిపించటానికి, మీతో పాడించటానికి, ఆరాధించటానికి, చప్పట్లు కొట్టించటానికి, స్తోత్రం చెప్పించటానికి మీ మధ్యలోనికి ఒక ఆయన వస్తాడు. ఆయన పేరే సత్యస్వరూపి అయిన దేవుడు. ఎవరండి? సత్యస్వరూపిని మనం ఏమంటాం? పరిశుద్ధాత్ముడు అంటాం. పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏమండి? ఒక పురుష లింగం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, శక్తి కాదు. మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరేమిటి? సత్య స్వరూపి. సత్యం ఎవరు? యేసయ్య. సత్యానికి ఏముంది? స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం కలుగును. యేసు ప్రభు సత్యమైతే ఆ సత్యానికి స్వరూపం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళారు. మనందరం నడిపించడానికి వచ్చిన వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే గోధుమ గింజకి యవ్వల గింజ ఎలాగైతే ఉందో, గోధుమ గింజ అని పిలువబడుతున్న యేసయ్యకి అదే ప్రతిరూపంగా ఉన్న యవ్వలు అనగా బార్లీ దేంతో పోల్చాలి? ఇప్పుడు బైబిల్ ప్రకారము పరిశుద్ధాత్మతో పోల్చాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘాల మీదకు వచ్చింది కనుక ఉసురో అంటే తెగులు పట్టిన కోడిలాగా మనం కూర్చోకుండా, దేవుని స్తోత్రం కలుగును గాక, మాట వినబడుతున్న, పాట వినబడుతున్న, తెలియకుండా చప్పట్లు మవుతున్నాయి, హల్లెలూయా వస్తున్నాయి, స్తోత్రం చెప్తున్నా, చేతులు కూడా కదిలిచ్చేస్తున్నాం. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు రాగానే మంచి ఏంటో, చెడేంటో, సత్యమేంటో, అసత్యమేంటో, జీవమేంటో, జీవం లేనిది ఏదో మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? గసగసాలు మన మధ్యలోనికి. మీరు మసాలా ఐటమ్ అడిగానని గసగసాలు, లిల్లుపై, చెక్క, లవంగా అంటున్నారేమోనని. హల్లెలూయా. మీరు నోరు తెరిచి గట్టిగా చెప్పకపోతే మిమ్మల్ని ఏదోటి అనేస్తా నేను. ఎందుకు ఆ పాపం కట్టుకుంటా? ఊరుగాని ఊరు వచ్చే త్వరగా పారిపోతున్నా కానీ గుంటల్లోంచి అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు వచ్చారు మన మీదకి? ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాం అనుకోండి. మనం పొందుకొని వెళతాం మీలో ఆవగించేంత విశ్వాసం అంటే కొండలేసి అవతల పడిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. శక్తి లేని వాళ్ళగా, జీవం లేని వాళ్ళగా, బలం లేని వాళ్ళగా వెళ్తానే ఎగిరి కుర్చీలు మనమే పడుతున్నాయి వచ్చి. ఆత్మ పొందిన వాడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? కొండ పెంచి డొల్లి వస్తుంది ఏంటి? యవ్వల రొట్టె. ఆ యవ్వలు దేనికి పోల్చాం? బార్లీ గింజ. బార్లీ దేనికి సమంగా ఉంది? గోధుమకి సమంగా ఉంది. గోధుమ దేనికి సాదృశ్యము? యేసు ప్రభు సాదృశ్యము. యేసు ప్రభుకు సత్య స్వరూపం ఉందంటే ఆ స్వరూపం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు కొండ పెంచి డొల్లి వస్తుంది ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పరాదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళకు కనబడడు కానీ ఆయన ఎవరిలోకి వస్తున్నారంటే ఆయన యందు పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యముతో ఆయన కొరకు ఆశపడే ఏ భక్తులైనా, ఎంత సీనాటియా లేకపోతే నిన్నే రక్షించబడ్డాడని చూడు, ఆయన లోపలికి వచ్చాడు అనుకోండి, మనం కదలటం మొదలవుతాం, మనం మాట్లాడటం మొదలవుతాం, మనం పాడటం మొదలవుతాం, మనం ఆరాధించడం మొదలవుతాం, మనం స్తుతించడం మొదలవుతాం. ఎప్పుడు ఆయన మనలోకి వస్తాడో ఇక మనం ఏ విధంగా ఉంటామంటే ఆమేన్, హల్లెలూయా. దేనికి తగిలిన ఎవరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళైనా, ఎటువంటి తిరుగుబోతులైనా, ఎటువంటి తాగుబోతులైనా, నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే సట్టు డబ్బలు కొడితే దురాత్మలు వస్తాయి. కొడితే గట్టిగా కొట్టాలి. యేసయ్యని కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆకస్మికంగా గవర్నమెంట్ వాళ్ళు మీ మీద అభిమానం కలిగి మన ముసలి తల్లులందరికీ పెన్షన్ 10,000 అన్నారు అనుకోండి, నాకేం వద్దు అంటారా? మూత వంకర పెట్టి ఆయన మామూలు డాన్స్ చేస్తారు వాళ్ళు. అరే ఈరోజు మనకి దేవుడు ఒక అదృష్టాన్ని ఇవ్వబోతుంటే మీరేంటండి? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చిన రోజండి ఇది. మీలో మళ్ళా రెట్టింపుగా పనిచేయబోతున్నాడు ఆయన. ఒకప్పుడున్న దర్శనం, ఒకప్పుడున్న కళ, ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడున్న మంట, ఒకప్పుడున్న దేవుని కొరకున్న ఆసక్తి మరలా దేవుడు మీలో ప్రారంభించబోతున్నాడు. మిమ్మల్ని రేపబోతున్నాడు, మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని కదిలించబోతున్నాడు. దేవుడు అనేక మంది కొరకు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. నువ్వు ఎక్కడ ప్రార్థిస్తావో, ఎవరి కొరకు ప్రార్థిస్తావో, ఎవరి మధ్యలో ప్రార్థిస్తావో అప్పటికప్పుడే కార్యాలు మొదలైపోబోతున్నాయి. అప్పటికప్పుడే దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. రోగులకు స్వస్థతలు ఇవ్వబోతున్నాడు, బలహీనులకు ఊతం ఇవ్వబోతున్నాడు, శాపగ్రస్తులైన వారికి దీవెన ఇవ్వబోతున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యమంటే మీ వల్ల మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యము భోజనము పానీయము కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. అంటే గోధుమల చేత మన కడుపు నిండటము, ఎవల చేత కడుపు నిండడం అది ఆహారం అండి. కానీ ఆనందించాలంటే దేవుల్లో ఆనందించాలి. నీతో ఎవరున్నారా, నిన్ను ఎవరు చూస్తున్నారా, నిన్ను ఎవరు అభ్యంతరపరుస్తారు కాదండి. నీకు నీవుగా దేవుని దగ్గరికి వచ్చి నీకు పట్టిన జాడ్యం, నిన్ను కమ్ముకున్న అంధకారం వదిలిపోవాలంటే ఆనందించాలి. దేవుల్లో ఆనందించాలి. తల్లి చెల్లిమలు ఎక్కడ కలుసుకుంటామో మనకు తెలియదండి. ఈ రాత్రి మీరందరూ నా తోడబుట్టిన సహోదరులు ఎవరే, నేను బ్రతిమలాడుతున్నాను బిడ్డలారా. సంఘాలు చచ్చుబడిపోయినట్లుగా, జవసత్వాలు లేనట్లుగా ఉండకూడదమ్మా. ఊపిరి లేని వాళ్ళగా, బలం లేని వాళ్ళగా, శక్తి లేని వాళ్ళగా ఉండకూడదు. తల్లి తిండి తెచ్చుకోపోయావా పడుకునే దానివి, కాలానికి పడిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూడండి అమ్మా, అమ్మాయిని సదురుకున్న మళ్ళీ మీరు అమ్మాయిని అంటారు, అమ్మాయి తరపున నా మీద పోట్లాడుకోతారా? కాళ్ళు ఇడబెట్టి ఊపుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నా దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థం కాకపోయినా భరించండి. కొంచెంసేపు భరిస్తారా? మళ్ళా గడ్డ కింద స్టాండ్లు వేసారేంటమ్మా? ఆమేన్. పాఠంలోకి వెళ్దాం. ఇంత చదివినప్పుడు నేను చదివాను. 127 సంస్థానాలకి నన్ను చూడాలి. అధిపతి చక్రవర్తి 127 సంస్థానాలను తన చేతి కింద పెట్టి పరిపాలిస్తున్న వ్యక్తి అహష్వేరోషు. చెప్పండి, అహష్వేరోషు. ఇతగాడు మన భారతదేశము కూడా 127 సంస్థానాల్లో ఒక సంస్థానం అని ఎస్తేరు గ్రంథం ప్రారంభ వచనంలో మనం చూడొచ్చు. దాన్ని పూర్వం హిందూ దేశం అని పిలిచేవాళ్ళు. ఈ దేశం కూడా ఎవరి చేతి కింద ఉంది? అహష్వేరోషు చేతి కింద ఉంది. అతడు ఎవరంటే మాదియా పారసిక సామ్రాజ్యం యొక్క అధిపతి. భూమి పుట్టిన మొదలుకొని 7 సామ్రాజ్యాలు పరిపాలించాయండి మన భూమండలాన్ని. ఈ భూభాగాన్ని 7 సామ్రాజ్యాలు పరిపాలించే. నేను చెప్పే మాట కాదండి, చారిత్రాత్మకమైన సత్యం. మొదటగా ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత అషూరు సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదియా పారసిక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఇక మీద రాబోతుంది క్రీస్తు సామ్రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సామ్రాజ్యాలన్నిటికంటే ప్రభావం కలిగిన సామ్రాజ్యము మాదియా పారసిక సామ్రాజ్యం. ఆ పారసిక మాదియా సామ్రాజ్యము కింద పరిపాలిస్తున్న వ్యక్తే చెప్పాలి తల్లి, అహష్వేరోషు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడు ఇన్ని సంస్థానాలు పరిపాలిస్తూ ఉండేవాడు కదండి. ఈ ఇన్ని సంస్థానాలు పరిపాలించటంలో ఇతను ఎప్పుడు కూడా విందులు వినోదాలు చేసుకుంటూ ఉండేవాడు. ఏం చేసేవాడు? 4 రూపాయలు ఇస్తే మనం కూడా బిర్యానీ వండుకోం చెప్పరేమ్మా? వండుకోకపోతే సెంటర్కి వెళ్ళని ఒక బకెట్ బిర్యానీ తెచ్చుకుంటాం వెళ్ళి. ఈ రాత్రిపూట విజయవాడలో ఎవరు ఇళ్లలో కొంపలేదు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. నైట్ పూట ఫుడ్ కోర్టులు పెట్టారు. అక్కడ నైట్ పూట వెళ్ళటం 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ. అది ఎప్పుడు తెచ్చిన కోడు. అందుకే తిన్నా కానీ ఆ పక్క బజార్లో ఉన్న హాస్పిటల్ అన్ని లోపల గొట్టం ఎత్తే తిరిగిట్లా లోపల ఏముందో ఈ బంగారులా తెచ్చుకొని తింటాం మర్యాద కదండి. ఇప్పుడు ఈ రాజుగారు కూడా 127 సంవత్సరాల నుంచి పన్ను వచ్చేది ఇతనికి. ఆ డబ్బులు రావటం వల్ల ఎప్పుడు విందులు వినోదాలు చేసుకుంటూ ఉండేవాడు. ఇలా వినోదాలు చేసుకుంటుంటే పరిపాలన బాధ్యత హామాను అనే ఒక వ్యక్తికి అప్పగించాడండి. ఎవరండి? హామాను అనే ఒక వ్యక్తికి అప్పగించాడు. అతగాడు ఎవరంటే యూదులకు విరోధి అతను, భక్తులకి విరోధి, క్రైస్తవులకి విరోధి అండి అతను. క్రైస్తవులు అంటే అసలు వాడికి పడదు. వాళ్ళ పాటలన్నా, వాళ్ళ ప్రార్థన అన్నా, వాళ్ళ పరిచర్లన్నా, వాళ్ళ స్తోత్రం చెప్పినా, అల్లులు చెప్పినా, సులువు పట్టుకున్న స్వరం విన్నా వాడికి పిచ్చి వచ్చేసింది. ఎవడాడు? చెప్పండి. వాడు రోజు యూదుల మీద పగ పెట్టుకుంటాం ప్రారంభించాడు. ఒక రోజు అతగాడు ఏం చేశాడంటే రాజుగారు అంతఃపురానికి వెళ్ళడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆ వెళ్ళే మార్గం మధ్యలో మొర్దెకై అనే ఒక వ్యక్తి, భక్తుడు, ఆత్మీయుడు, విశ్వాస వీరుడు, మనందరికి మాదిరి అయిన మొర్దెకై గేటు గుమ్మం దగ్గర రాజుగారి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు. ఆ వ్యక్తి వెళ్తూ ఉండగానే ఈ హామాను వాడు ముందు వెళ్తూ ఉండగానే సామాన్యంగా అతను చూస్తే 127 సంస్థానాలకు ప్రధాని అండి వీడు. మరి అంత హోదా ఉన్న వ్యక్తి ముందుకు రాగానే కొంచెం నమస్కారం చేయాలి కదా. వాడికి అసలు నమస్కారాలు పిచ్చి. హామాను గాడికి నమస్కారాలు పిచ్చి. ఆ నమస్కారం కోసం ఏం చేస్తారు? కాలు గాలిని పిల్లి తిరిగినట్లుగా అందరి ముందు తిరుగుతాడు. ఇంతకు నాకు వందనాలు పెట్టారా మీరు? ఎప్పుడు పెట్టారమ్మా? పెట్టామో అన్నారు. ఇంకోసారి పెడితే ఏమన్నా మీకు ఏమన్నా నష్టమా? ఏమన్నాలో ఆత్మ దూరింది అనుకోండి, మళ్ళీ లేని పని కావాలి కదా. ఏంటి పెట్టేట పడేస్తున్నారు, పెట్టుకో అన్నట్టుగా పెట్టా గట్టిగా. మీ అందరికి వందనాలు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మంచోళ్ళండి, మంచోళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ హామాను గాడు తిరుగుతున్నాడు. మొర్దెకై మాత్రం పట్టించుకోవట్లా. మొర్దెకైకి ఉన్న గుణం ఏమిటంటే దేవుని తప్ప ఇంకెవరికి లోబడేది లేదు.
దేవుని మాట వినాలి, దేవుని మార్గాల్లో నడవాలి, దేవుని చిత్తం చేయాలని తపన కలిగిన వాడు. ఈ క్రమంలో రాజుగారికి వెళ్ళి విషయం చెప్పేశాడండి. రాజుగారు, మన రాజ్యంలో ఒక జాతులు ఉన్నారు. వాళ్ళ సకల విధుల కంటే వాళ్ళ విధులు వేరుగా ఉంటాయి, వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ కట్టు వేరుగా ఉంటుంది, వారు కూర్చుంటూ వేరుగా ఉంటుంది, వారి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎవరి మధ్యలోకి వెళ్ళినా బంధువుల మధ్యలోకి, స్నేహితుల మధ్యలో, గ్రామంలో ఉన్న మర్యాదకి మారు పేరయ్యా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని 70 సంవత్సరాలు వాళ్ళ దేవుడు వాళ్ళని చెరలో ఉంచినా వాళ్ళు బాధపడలా, భక్తిని ఇంకా నేర్చుకున్నారు, ఉపవాసం ఉండటం నేర్చుకున్నారు, దేవునితో గడపటం నేర్చుకున్నారు అయ్యా అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలని? రాజుగారికి హామాను గారు చెప్తున్నాడు. అంటే మనం చూసి లోకం మాట్లాడాలండి. వీళ్ళు నలుగురులో నతాలేని కులంలో కొర్రెలు అంటే వాళ్ళని మనం చూసి అనకూడదు. నువ్వు దేవుళ్ళకి రక్షించబడిన తర్వాత నీ రక్షణ విలువ నువ్వు కాపాడుకోవాలి, నీ మాటను పొదుపుగా మాట్లాడాలి. నువ్వు ఉంటున్నప్పుడు దేవుని నామ మహిమ పరచబడాలి. అక్కడ నువ్వు అన్యుల మధ్యలోకి వెళ్ళినా, ఒకవేళ నీ ఇరుగు పొరుగువారు, నీ చుట్టాలు, నీ స్నేహితులు ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్ను చూసి అనాలి కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావమ్మా అనాలి. మందిరానికి వస్తే నాటకం, బయటకు వెళ్తే బూటకం మన జీవితంలో ఉండకూడదు బిడ్డలారా. మందిరానికి వచ్చిన మనం ఏం నేర్చుకుంటున్నాం? బూటక మాటలు, అబద్ధపు మాటలు, అనవసరం మాటలు, చిన్నంతరం పెద్దంతరం మంచి మర్యాద లేని మాటలు మనం మాట్లాడితే దేవుడు మనతో ఉంటాడా? మనలో కార్యం చేస్తాడా? అందుకది పేదరికం, అందుకది శాపగ్రస్తమైన పోరాటాలు, అందుకది ఇంట్లోకి ఏమి రాకూడదు అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఎలా ఉండకూడదా ఇంటి వాళ్ళు ఉంటున్నారంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు అల్లరకాకి వారసులు కాకూడదండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు మర్యాదకు మారుపేరు అవ్వాలండి. అందుకే ఎక్కడైనా చూడండి, క్రైస్తవులు ఇలా చెయ్యొచ్చా, క్రైస్తవులు ఇలా ఉండొచ్చా, క్రైస్తవులు ఇలా పోట్లాడొచ్చా అని ఏ ఊర్లోకి వెళ్ళిన క్రైస్తవులకు మంచి పేరు ఉందండి, మంచి పేరు ఉంది. నేను అంటున్నా, నేను మిమ్మల్ని అమర్యాదగా మాట్లాడలేదు, కానీ దేవుని బిడ్డల గురించి ఒక హామానుగాడు రాజుగారితో చెప్తున్నారు. వాళ్ళ కట్టు వేరే, వాళ్ళ ఆచారాలు వేరే, వాళ్ళ పద్ధతి వేరే. వాళ్ళు ఇక్కడ బానిసలుగా ఉన్నా మన ఆచారాలు వాళ్ళు చేయరు. ఎవరితో కూర్చుంటే వాళ్ళ బ్రతకరండి. బంధువులకు వెళ్తే బంధువుల్లో కలిసిపోరు వాళ్ళు. క్రీస్తు నమ్మిన వారు యేసయ్య శరీరమును, యేసయ్య రక్తాన్ని చేతపట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతుకుతారండి, చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరికో సందడి చేయాలని, ఎవరో నవ్వాలని, ఎవరో నీ మీద ఏమైనా ప్రశంసించాలని వాళ్ళ మధ్యలో వలకర మాటలు, వాళ్ళ మధ్యలో లేనిపోయిన మాటలు, సరసక్తులు, చతురులు, ఇవి దేవుని బిడ్డలకు తగునా? ఇలా ఉండొచ్చా? ఇందుకు కాదా దేవుని నామం అవమానపరచబట్లే? నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి మహిమ రాకపోయినా పర్వాలేదండి, దేవుని నామం అవమానపరచబడకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలే దేవుని విషయంలో భయభక్తులు లేకపోతే ఇక లోకానికి దేవుని చూపిస్తామండి. దేవుని ఎలా ప్రకటిస్తాం మనం? దేవుని దగ్గరకు వచ్చామంటే వచ్చాం కాదు. ఇక్కడ 10 ఏళ్ళైంది రక్షించబడిన వాళ్ళు ఉండొచ్చు, 7 ఏళ్ళైంది రక్షణ పొంది ఉండొచ్చు, 3 ఏళ్ళై ఉండొచ్చు, పాటలు పుస్తకం లేకుండా పాడవచ్చు, ఆత్మతో కదలొచ్చు, మీరు సంఘానికి మీరు చాలా పరిచారకులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే నీ అంతరంగపు స్థితిని దేవుడు కోరుకుంటున్నాడండి. బాహ్యంగా అందరూ బలవంతులుగానే ప్రదర్శిస్తున్నాం, రంగులు వేసుకొని స్టేజీల మీద వేషాలు వేసే వాళ్ళ వలె మనం కూడా ముసుగు కింద మనం చేసే భక్తి దేవునికి మెప్పు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మీరెవరో, మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదమ్మా. ఈ పూట వస్తే ఇక మరి పక్కడవు. కానీ ఒక మాట అంటున్నా, మీరు ఎలా ఉండకూడదు. ఆసక్తి కలిగిన వారు మిమ్మల్ని బట్టి దేవుని సంఘము దేవుడి జ్ఞాపకాల్లో ఉండాలి. మార్చుకుందాం మన పద్ధతి, మార్పు చెందుతాం మన నడవడిక, మన గుణగుణాలు మార్చుకుందాం. ఎవరు చెప్పినా వినండి, నన్ను కన్న వాళ్ళు చెప్తేనే వినలేదండి, నా కట్టుకున్న వాళ్ళు చెప్తేనే వినలేదండి. ఎవరు భయం లేకుండా బ్రతికితే ఏదో రోజు బోర్లో పడతాం మిత్రమా, ఏ రోజు దెబ్బతింటాం మనం. ఎందుకు అలా దెబ్బతిని ఆకస్మికమైన నష్టాలు తెచ్చుకున్నట్టు కంటే, ఉన్నది పోగొట్టుకుంటాం కంటే, ఉన్న వాటికి దూరం అయిపోవటం కంటే ఈ రాత్రి మన బుద్ధి మార్చుకోవచ్చుగా, ఈ రాత్రి మన గుణం మార్చుకోవచ్చు కదా. నిన్ను చూస్తున్నవాడు నిన్ను ఆశీర్వదించాలని అనేక సార్లు చెయ్యెత్తి కూడా నీ గుణగుణాలు చూసి చెయ్యి వెన్న తీసుకున్న రోజులు లేకుండా పోలేదండి. నోటి కాడకు వచ్చినవి దొరల కొట్టబడ్డాయి, చేతికి అందరివి చేయి జారిపోయినాయి. ఇటువంటి స్థితిగతుల్లో నుంచి ఈ రాత్రి మిమ్మల్ని అందరం దండం పెట్టి బ్రతుకులాడుతున్నానండి. మీరు ఒక పరిపూర్ణమైన మార్పు, దేవుడు కోరుకుంటున్న మార్పు మీలో రావాలి. నువ్వు ఇతరులను చూసి వాళ్ళకంటే బెటర్గా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా తప్పటడుగుల్లో, నువ్వు చాలా పొరపాటు ఆలోచనలో, నువ్వు చాలా బలహీనమైన ఆలోచనలో నువ్వు నడిపించబడుతున్నావు. నువ్వు అందరిని మాయ చేసి, అందరిని మభ్యపెట్టి, రహస్యంలో దేవ వ్యతిరేకమైన పనులు నువ్వు చేస్తున్నావని దేవుని ఆత్మ ఈ రాత్రి చెప్తూ ఉంది. బిడ్డ, మనుషులు మభ్య పెట్టొచ్చండి, మనం కట్టుకున్న వాళ్ళని మభ్య పెట్టచ్చు, గ్రామాన్ని మభ్య పెట్టచ్చు, కానీ దేవుని మభ్య పెట్టలేం కదా బిడ్డ. రహస్యమంతా చూస్తున్న దేవుడి శిక్ష, తీర్పు నీ మీదకి తెచ్చేలోపే నువ్వు చేసే పనులు, కట్టుకున్న భార్యకో,
నీ కట్టుకున్న భర్తకు నువ్వు చెప్పకపోవచ్చేమో, కానీ ప్రభు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయన మహిమ ఎక్కడుంది? ఆయన ఇక్కడ కదులుతున్నాడు. ఆయన కార్యాలు ఇక్కడ ప్రారంభించాడు. నేను అంటున్నా, మిమ్మల్ని అందరూ బ్రతుకులాడుతున్నా, ఈరోజు ఒక మార్పు మీలో రావాలి. ఆయన కోరుకున్న మార్పు రావాలి. మీ మీద ఆయన అసహ్యపడకూడదండి, మీ మీద ఆయన కోప్పడకూడదండి, మీ మీద ఆయన శిక్ష దండలు రాకూడదండి. మీరు ఆయన చల్లని చూపుకి, ఆయన కనికరం గల కార్యాలకి మీరందరూ కూడా హక్కుదారులు అవ్వాలండి. మీ జీవితాలు, మీ చరిత్రలు మార్చబడాలి, మీ తలరాతలు మార్చబడాలి. ఏదైతే కన్నీరు మున్నీరే విలపిస్తున్నారో ఈ రాత్రి అవి కొట్టివేయబడాలి. అవి కొట్టివేయబడాలండి. ఆ క్షణకాల సుఖం కోసం, ఆ క్షణకాల భోగాల కోసం, ఆ క్షణకాల ఆశల కోసం దేవునికి విరోధంగా, దేవునికి శత్రువులు కావద్దని ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా ఆనబెట్టి చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు ప్రేమిస్తే ప్రేమించబడతారు. దేవునికి వ్యతిరేకమైన పారేపాలు చేస్తే అది ఇజ్రాయేలుని శత్రువుకు అప్పగించినట్లుగా మీరు కూడా అప్పగించబడితే ఇప్పటికీ పడరాని పాటలు పడుతున్నాం, ఇంకా నష్టంలోకి జోగాడుతామండి. నన్ను మార్చి యేసయ్యా అని ప్రభు దగ్గర భక్తి కలిగి ముందుకు సాగుతాం. ఈ క్రమంలో హామాను రాజుగారికి చెప్పేశాడు. రాజుగారు ఏం చేశారంటే శాసనం మొదలుపెట్టాడు. ఏమని శాసనం మొదలు పెట్టాడంటే, అదే ఏం చేద్దామయ్యా హామాన్ అంటే, సార్ నేను చాలాసార్లు చెప్పాను సార్, వాళ్ళు వినట్లా, ముండోళ్ళండి, మూర్ఖులండి, మా ఇష్టం బ్రతుకుతాం అంటున్నారండి. ఇక శత్రువుల పక్షాన్ని చేరి మన మీదకి యుద్ధానికి వచ్చి మన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారేమో గనుక రాజా నువ్వు ఒక అవకాశం ఇస్తే వాళ్ళందరినీ ఒక్కరోజు లేపేస్తా అన్నారు. ఈ మాటను చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం చదివి తర్వాత 13వ వచనం త్వరగా. ఎస్తేరు గ్రంథం 12:13. మొదటి నెల 13వ దినమందు రాజు, చెప్పండి, మొదటి నెల. అందరూ మీ బైబిల్ దొరకపోయినా మీ మీద కేసు కట్టేదే లేదు. నాకు పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. నన్ను చూడాలి. అమ్మో బైబిల్ ఆపుతలే, నాలుగంతా తడుతున్నావు, బైబిల్ అంతా పాడు చేస్తున్నావు. ప్రైజ్ లార్డ్. తిప్పి ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధంగా వాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పొద్దున్న ఇప్పుడు లాగా టన్ కేటర్ పెట్టి నాలుగుని ఇప్పుడు అయితే అని అంటున్నారు. కంపు కొట్టేస్తుంది బైబిల్. ఏసు రక్తం వేచేయి. మంచి వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరొద్దు మంచి వాళ్ళు చెప్పండి ఒకసారి స్తోత్రం. ఏటమ్మా మీకు డౌట్ వచ్చింది, మీరు మంచోళ్ళు కాదా? ఏదో ఒకసారి మంచి వాళ్ళు చేతులు ఎదిచ్చు. ప్రైజ్ లార్డ్. మొదటి నెల 13వ తారీఖు రాజుగారు ఏం చేశారంటే తాకీదులు పిలిపించాడు. అమ్మ వినాలి. తాకీదులు పిలిపించాడు. తాకీదులు అంటే ఉత్తరాలు, శాసనాలు. ఎప్పుడు అమలవ్వాలి? రాపిచ్చిందేమో మొదటి నెల 13వ తారీఖు, అమలయ్యేది ఎప్పుడు? 13వ వచనం. అదారు అనే 12వ నెల 13వ దినమందు. ఎప్పుడమ్మా? 13వ దినమందు. అదే ఏ 13? 12వ నెల 13వ దినం. దేవుని స్తోత్రం కలుగును. విలేకరు పట్టుకున్నాం అమ్మ, కట్టే పట్టుకోమ్మ. సౌండ్ బయటకు రావాలి, వాయిస్ బయటకు రావాలి. ఇప్పుడు చెప్పండి, నాతో చెప్పండి అమ్మ. చదివేగా బైబిల్? నిన్నే అడుగుతాను ఇప్పుడు నేను. శాసనము రాజుగారి పిలిపించి ఏ రోజు రాయించాడు? హల్లెలూయా. మొదటి నెల. ఆ మధ్యకాలంలో అయితే ఏమంటే తప్పు చెప్పిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడిని. ఈ మధ్య ఎత్తి పెట్టారు, నన్ను కిందకి దిగినట్టు మోకాలు పగులుతాయి. అందుకే ఈ పూటకి మిమ్మల్ని వదిలేసా. చెప్పాలి, శాసనం ఎప్పుడు రాయబడింది? మొదటి నెల 13వ తారీఖు. ఎప్పుడు అమలు అవ్వాలి? 12వ నెల 13వ తారీఖు. రాసింది ఎప్పుడు? అమలు అవ్వాలి? రాసింది ఎప్పుడు? ఏమొచ్చింది అన్నిసార్లు చెప్పిస్తున్నాడు, మీకు గుర్తొచ్చిద్దని చెప్పాలి. మొదటి నెల శాసనం రాయబడింది. ఎప్పుడు అమలు అవ్వాలి? 12వ నెల 13వ దినం. అంటే 12వ నెలకి మొదటి నెలకి మధ్యలో ఎన్ని నెలలు గ్యాప్ ఉంది? చెప్పండి తల ఒక మాట. ఇప్పుడు అన్నది ఎవరు, తిట్టింది ఎవరు మిమ్మల్ని? ఎన్ని నెలలు డొక్కరాలు ఉన్నారు? మీరు ఉన్నారా? అసలు నోట్ లెక్క లేకుండా, ల్యాప్టాప్ లేకుండా దబదబా లెక్క పెట్టేస్తారండి. ఎన్ని నెలలు? 11 నెలలు. ఎందుకు పట్టింది శాసనం తయారై శాసనం అమలు అవ్వడానికి 11 నెలలు? అంటే ఇప్పటి ఉన్న వసతులు అప్పటి కాలం లేవు. ఇప్పుడు మీ ఊర్లో, ఏ ఊరమ్మది? చెరువు. ఈ చెరువులో మీరు వెళ్తా మీ కాళ్ళకి 100 కేజీలు బంగారం తగిలింది, మూటలు. ఆమేనమ్మా. కాసు బంగారం ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మీదట మనం ఆ బంగారం కొనగలమా? ఎందుకు కొనలేరు? దేవుని ఆత్మ అంటే దాని బాబునే కొంటారు మీరు. ఎప్పుడు స్రో అంటూ మా వల్ల కాదయ్యా, మేము తట్టనయ్యా, పురుగునయ్యా, చీపురు కట్టనయ్యా అని తగ్గించుకోబాకండి.
దేవుని నామంలో కొనగలం. చెప్పండి, కొనగలం యేసు నామంలో. ఆయన ఆజ్ఞాపిస్తే దేవుని స్తోత్రం కింటా బంగారం వచ్చి ఇంట్లో ఉంటుంది. మరి ఆయన మీద ఆధారపడాలి. సరే, పాఠంలోకి వెళ్దాం. అది దొరికింది అనుకోండి. ఇప్పుడు నేను చూసేసా, మీ ఊరోనిగా ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక చెల్లి వెళ్తాను, ఎంత మూట 10 బిస్కెట్లు ఉన్నాయి, దాంట్లో బంగారు బిస్కెట్లు అని అన్నారు మీరు. ఈలో పక్కన లాలంటోడు చూసాడు. చూసిన తర్వాత ఎట్టగైనా సరే దాని గురించి మా విజయవాడలో చెప్పాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? ఎంతసేపు పట్టిద్ది? మన ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలే కానీ గ్రరం తిరిగిద్ది వాట్సాప్లో, క్షణంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ట్రెండు అప్డేట్ అయి ఉంది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుప్రభు మనకి 2025 సంవత్సరాలు అయితే, ఆయనకంటే ముందుగా ఇంకా ఇంచుమించు 1400 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అప్పుడు వసతులు లేవు కనుక షూషోను అనే ఆ మాదియ పారసిక అహష్వేరోషు రాజు పరిపాలించేకి రాజధాని షూషోన్. అక్కడి నుంచి భారతదేశం కూడా దాని కింద భాగం అని చెప్పా కదండి. మన దగ్గరికి ఆ సమాచారం రావాలంటే, మన ప్రాంతంలోని యూదులందరూ ఒకే రోజు చచ్చిపోవాలంటే సుమారు 7000 కిలోమీటర్లు, 7000 మైళ్ళు, అంటే 1 మైలు కిలోమీటర్న్నర. మన దగ్గరికి రావాలంటే 7000 మైళ్ళు, అంటే ఇంచుమించు 11,000 కిలోమీటర్లు రావాలి. అలాగే అక్కడి నుంచి ఈజిప్ట్ అనగా కీషు దేశానికి వెళ్ళాలంటే 4000 మైళ్ళు, అంటే ఇంచుమించు 6500 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి ఆ లెటర్ తీసుకుని వెళ్ళి యూదులకి ఇస్తే, ఆ యూదుల సమాచారం విన్న వెంటనే 12వ నెల 13వ తారీఖు వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చంపబడతారు. అది శాసనం. ఈ శాసనము బయలుదేరిపోయిందండి. ఈ శాసనం ఎవరికి తెలిసిందంటే, అదిగో భక్తిపరుడు గుమ్మం యొద్ద ఎప్పుడు నిత్యము దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తున్న మొర్దెకైకి తెలిసింది. అమ్మా, నన్ను వినాలి, తలపైకి ఎత్తాలి. ఎప్పుడైతే తెలిసిందో, ఈ తెలిసిన వెంటనే అతగాడు సాగిలి పడిపోయి ఉన్న చోట నెత్తి మీద బుడిద పోసుకొని ఆ ఉపవాసం కొరకే దీక్ష మొదలు పెట్టాడండి. ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యా, మా యూదులు అనగా ఇశ్రాయేలు అనగా క్రైస్తవులు ఎవరినేం చేశారు? రాజునేమన్నా అన్నామా మేము? రాజ్యాన్ని దోచుకున్నామా మేము? లేకపోతే రాజ్యాన్ని ఏమన్నా నష్టపరిచామా? బాబు, ఇటేపు ఎవరో మాట్లాడుతున్నారు, సౌండ్ వస్తుంది. దయచేసి కొద్ది నిమిషాలు కొంచెం మౌనంగా ఉండండి నాన్న, క్షమించండి. హల్లెలూయా. నేనంటున్నా బిడ్డలారా, క్రైస్తవులు లోకానికి ఏమైనా హాని చేశారా? ఏమైనా కీడు చేశారా? ఏమైనా నష్టపరిచారా? ఎవరినైనా రోడ్లు పాలు చేశారా? ఎవరినైనా అప్పులు పాలు చేశారా క్రైస్తవులు? చెప్పాలమ్మా. ఒక సమస్య మనకు దృష్టికి వస్తే, ఓ సమస్య మన దృష్టికి ఎదురవుతే, ఆ సమస్య కొరకు అంగలాడుస్తాం, కన్నీరు కారుస్తాం, విలపించి ప్రార్థన చేసే భక్తి పొంగువలే క్రైస్తవులండి. ఏ సమాచారమైనా, అది నష్టమా, అది కరువా, అది భూకంపమా, అది సునామీయా, లేకపోతే ఏ విధమైన అగ్ని కిలకల చేత ప్రాంతాలు నాశనం అయిపోయినా క్రైస్తవులకని తెలిస్తే వెంటనే కన్నీళ్ళు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేసే అలవాటు ఎవరికొందో తెలుసా? క్రైస్తవులకు ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులు అంటే అందరికీ పగేనండి. క్రైస్తవులు అంటే అందరికీ విరోధమే. మన మీద కులాన్ని మార్చేస్తున్నాం, మతాన్ని మారుస్తున్నాం, జాతిని మారుస్తున్నామని మన మీద నెపాలు మోపి మనల్ని కూడా ఈరోజు మరణ శాసనాలు విధిస్తున్నారండి. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుని దారుణంగా రాజమండ్రి ప్రాంతంలో చంపిన ఉదాంతం మనందరం విన్నారమ్మా? విన్నారా? 2 రోజుల క్రితము పులామా అనే ప్రాంతము, కాశ్మీర్ ప్రాంతంలో ఒక సుశీల్ ఇమానియల్ అనే ఒక వ్యక్తి, నతనీల్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో స్వార్థ కొరకు వెళ్ళారండి. 26 మందిని తీవ్రవాదులు 26 మందిని ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావని అడిగారు. నీ క్యాస్ట్ ఏంటని అడిగారు, నీ మతం ఏంటని అడిగారు. తెలుసుకొని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని విడిచిపెట్టేశారు, అనుకూలం లేని వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేశారండి. దాంట్లో ఈ భక్తుడి సేవకుడు కూడా హతసాక్షి అయ్యాడండి. హల్లెలూయా. అన్ని వచ్చి అడిగారు, ఏయ్ నువ్వు క్రైస్తవుని విడిచిపెట్టేసేయ్, మా ఆలోచనలను నువ్వు మద్దతు పలుకు, నిన్ను వదిలేస్తామని. అతను ఏమన్నాడంటే, ఈ చావు నాకు దేవుడిచ్చి కిరీటమే, నేను ఈ మాటను ఒప్పుకోను అన్నాడు. తూట్లుగా పొడి చేశారు, కాల్చి పారేశారు. 16 గుండులు దిగిన అతని శరీరంలో. నిన్న ఉదయకాలం అతని శవాన్ని దేవుని బిడ్డలు తీసుకొచ్చారండి, పంజాబ్ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అంటే ఏం చేశారండి క్రైస్తవులు? ఇప్పుడు తాగొద్దురా బాబు, తిరగొద్దురా బాబు, కుటుంబాన్ని చూడరా, ఈ చెడు పనుల వల్ల జీవితం అర్ధాశతో పోతావురా, నీ మీద నమ్ముకున్న నీ భార్య, నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు అధోగతి పాలై వాళ్ళ గుమ్మాలు ఏళ్ళ గుమ్మాల మంద కష్టపడిన ఫలితం లేకుండా పోతారా అని మంచే కదండి చెప్పేది, మంచే కదండి క్రైస్తవం చెప్పేది. మారండ్రా, విరోధంగా, సమాజానికి విరోధంగా బతకొద్దయ్యా. మీ కుటుంబానికి అంగీకారంగా నేను నమ్ముకునే నీ తల్లిదండ్రులకు బాధ్యత వహించాను కదండి మనం చెప్పేది. ఏడోయ్ ఏడు ఉన్నారా పోయారా?
దేవుని స్తోత్రం కలిగి కోసం కదలకుండా అట్ట ఉన్నారేటమ్మా? అంతకన్నా దారుణంగా ఏమైనా చేస్తామా? ఎవరినన్నా దారుణమైన పరిస్థితులకి పాపంలో తీసుకెళ్ళామా? చేయకుండా పనులు చేయించామా? వెళ్ళకుండా మార్గాలకు వెళ్ళించామా? క్రైస్తవులకు వెళ్ళిపోతే అవి తీసేయాలి ఇవి తీసేయాలని ఎవరిని బలవంతంగా తీపిచ్చేసామండి మేము? ఎవరిని బలవంతంగా లాగేసాం? వీటికంటే వాటన్నిటికంటే ప్రభువే మక్కువ, ప్రభువే ఇష్టమని వారు వదులుకుంటున్న వారు తప్ప క్రైస్తవం ఏ రంగు మార్చదండి. క్రైస్తవం ఏ రూపం మార్చదు. క్రైస్తవం ఎవరి గుణాలు ఏ విధంగా కూడా నాశనములకు నడిపించవండి. క్రైస్తవం అంటే దేశము కొరకు ప్రార్థిస్తుంది, పట్టణాల కొరకు ప్రార్థిస్తాయి, ప్రజల కొరకు ప్రార్థిస్తాయి, నాశనం అయిపోయిన వారి కొరకు, పాడైపోయిన వారి కొరకు, పట్టబడిన వారి కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో విడవబడిన వారి కొరకు క్రైస్తవం ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవులు మీరు భాగం కాదా? ఈరోజు మనకు వ్యతిరేకంగా శాసనాలు బయలుదేరాయి, మనకు విరోధంగా శాసనాలు బయలుదేరాయి. బాప్తీసాలు తీసుకోకూడదని, ప్రభుని నమ్మడించకూడదని, సంఘాల్లో పరిచయాలు జరగకూడదని, లైసెన్స్ ఉన్న పాస్టర్ గారు మాత్రమే అనుభవాన్ని బట్టి సేవ చేయాలని ఎన్నెన్నో పుంకాలుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. మేము కూడా వింటున్నాం. ఓ క్రైస్తవులారా, ఇంకా నిద్రావస్థలో ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎలా బ్రతుకుదాం, ఎలా విహరిద్దాం, ఏది కట్టుకుందాం, ఎవరి దగ్గర గొప్పగా ఉందామని క్రైస్తవ్యాన్ని పాతి పెట్టొద్దమ్మా. క్రైస్తవ్యంలో సోమరులుగా ఉండొద్దమ్మా. లేవండి, క్రైస్తవ్యం కాపాడుకునే రోజులు వచ్చాయి. క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలండి. నేను బాగుంటే చాలు, నా భర్త బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, మా ప్రాంతాలు బాగుంటే చాలు, మేము 4 రూపాయలు కలిగి ఉండి 4 వస్తువులు కొనుక్కొని మేమేంటో మా వాళ్ళకు చూపించాలి, ఇల్లు కట్టాలి, బండి కొనాలి, మేమందరం కలిసి ఊరంతా విహారం చేయాలని ఎంతకాలం అంటే క్రైస్తవ్యం అంటే క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తు కొరకు పని చేయకుండా ఉంటాం. క్రీస్తులో ఉండి కూడా క్రీస్తు పట్టబడుతున్నాడు, క్రీస్తు హతమార్చబడుతున్నాడు, క్రీస్తు అవమానించబడుతుంటే క్రైస్తవుల నిద్రావస్థలు ఉంటే ఎట్లా బిడ్డలారా? ఎట్లాగండి? మనకు లేదా బాధ్యత? మనకు లేదా భారం? ఎవరికో యూదులకి మరణశాస్త్రం విధిస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి మొర్దెకై, ఒక్కసారి చెయ్యి ఊపండి అమ్మా. పైన కూర్చున్న వాళ్ళు కింద పడితే ఏమైనా చేయించుకొని కింద కూర్చుని పడ్డారు అనుకోండి, లేనిపోయిన బాధ, చక్కగా నిద్రపో. ఏది అయిపోయింది అప్పుడే, ఏది ఊపండి, ఒకసారి కదిలించండి. అన్న ఏమ్మా నీకేం వచ్చిందమ్మా? అందరూ చేతులు ఊపుతుంటే నువ్వు చేతులు అటు ఊపో. మేమంత కమ్మగా వాక్యం చెప్తుంటే నువ్వు కమ్మగా నిద్రపోతున్నావు. అదొక రకంగా చూస్తున్నాను, నన్ను చూస్తేనే అదో రకంగా ఉంటాను నేను. ఇప్పుడు నువ్వు కన్ను అటొక్కను ఇటొక్కను అటు ఇటు దాటి చూసావు అనుకుంటే నేను ఇంకో రకంగా కనపడతాను మీకు. మంచోళ్ళైతే స్తోత్రం చెప్పండి. మంచోళ్ళైతే చేతులు ఎత్తుతారు అనుకున్నాను నేనైతే. ఏది మంచోళ్ళు అయితేనే, మంచోళ్ళు కాకపోతే చేతులు ఎత్తరండి. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మంచోళ్ళు? 2 చేతులు కదిలిచ్చు. మా ఇద్దరు నిద్ర, పనికి మాల నిద్ర, దిక్కుమాలి. మీరు మంచోళ్ళు, మీరు ఓపెన్ అమ్మా, నేను మిమ్మల్ని ఆపేస్తాను. కొంచెంసేపు నిలబడి వెంటే చేతులు అయ్యి. దేవుని స్తోత్రం కలుగును కాక. మాంసం కూర తినేటప్పుడు ఎడ తింటాం అంటావా? దాంట్లో మంచి ఏమంటారు, అది గొట్టం ముడుసు స్తోత్రం ముడిచి వచ్చిందనుకోండి అంటావా? పల్లెం బోరలేసి దేవుని స్తోత్రం కలుగును గాక దగ్గరలా కొని పల్లెని కలిసి ధబా అని కొట్టి రాకపోతే చంపు వేసుకుని లోపల దిగుతాం మొత్తం లాక్ రావటానికి. మాంసం కూర తినేటప్పుడు ఎడ తింటామండి మనం? మా విజయవాడలో ఒక సొరంగం ఉంది, అట్ట తింటాం. అల్లులు చెప్పడానికి నోరు తెరవట్లేదు. అంటే మీరందరూ మాంసాహారులేనా? ఓ నాయనో, మీరందరూ మాంసం తినేవాళ్ళేనా? దేవుని స్తోత్రం కలుగునుగా. మొదలు పెడితే ఆపంగా మనం కనీసం ఒక అరకిలో అన్నా మన దాటికి మిగిలిపోతే ఏమన్నా దండాలు కట్టే బాధ్యత ఏమైనా ఉందా? జెండాలు కట్టేది, దండాలు కట్టే ఏమైనా ఉన్నాయా? అయ్యేమి లేవా? ఎందుకుండవు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యకాలంలో ఒకసారి ప్రార్థన చేయడానికి ఇంట్లోకి వెళ్ళగానే నా తల కంటుకొని కిరీటంలాగా నేను అట్టే బయటకు వచ్చాను. నన్ను చూసి అందరూ నవ్వారు. ఏంటన్నా ఏం వేసుకొచ్చావన్నారు. ఏం వేసుకొచ్చానన్నా? నా తల మీద ఉంది అది. ఆమె శుభ్రంగానే ఎవరు రారు అనుకొని గుమ్మానికి వేసింది. ఆ పాస్ గారు నన్ను తీసిపోయాడు ఆ ఇంటికి. ఎల్లంగా నా తలకు పట్టుకుంది అది. నేను పట్టించుకోవాలా. తర్వాత దురద పడుతుంది, చీమలు వచ్చినట్టున్నాయి. అప్పుడు అర్థమైంది, అమ్మ వీళ్ళు తినటం మాత్రమే కాదు ఎండేసుకుని మరి తింటున్నారమ్మా వీళ్ళు, పచ్చి ఎండు. దేవుని స్తోత్రం 2 జాతులు అనుకున్నాను నేను. మరి మాంసం కూర తినేటప్పుడు దేవుని స్తోత్రం అందరికి మాంసం అంటే భయంకరమైన ఇష్టం. మరి అట్లాంటి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పంటే శబ్దం లేకుండా హల్లెలూయా ఏంటి చేతులు పైకి వెళ్తే కింద డమాలను పడిపోతున్నాయమ్మా. ఒక్కసారి చేతులు ఒక్కసారి తిన్నంగా ఓపబాకరమ్మా. నేను చెప్పకుండా చేసేస్తున్నారు మీరు. అది ఒక్కసారి అట్లా లేపుంచండి. అసలు ఎందుకు పడిపోతున్నాయో వాడి కోసం ప్రార్థన చేద్దాం ఉన్నాడు. మీరు మంచోళ్ళేనమ్మా. ఆ చేతులు పాడు చేతులు పడిపోతున్నాయి.
ప్రసంగం అయ్యేదాకా అట్లా పెట్టి ఉంచండి అమ్మా. ఓకే, మంచి వాళ్ళమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఒకేసారి రంగులు మారిపోయినాయి. ఈయన అందుకే పిలవద్దు అనుకున్నాం. ఈయన చూసినప్పుడు పోల్ పోస్ట్లో డౌట్ వచ్చింది అనుకున్నారు కదా మీరు. ప్రసంగం అయ్యేదాకా చేతులు అట్లా ఉంచడానికి ఏమైనా ఉందా? హల్లెలూయా. ఇంకొక గంటన్నర టైం ఉందమ్మా నాకు. నేను అందుకే వెనక్కి వెళ్తాను. వెనకాల లావుతారని నేను ఈ దగ్గరలో నిలబడ్డా. వెనక్కి వెళ్తే చొక్కా పట్టుకుని లావుతారుగా. ప్రైజ్ లా. కొంచెంసేపు చెప్పంటారా, ఆపేయమంటారా? ఈ పక్కన ఏం చెప్పట్లా. మీరు ఆపమంటే ఆపుతానా నేను? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి బంగారు తల్లు దొరికితే నేను ఎందుకు ఆపుతాను? నేను ఈరోజు ఎవ్వరి రొట్టె గురించి చెప్పే వెళ్తాను ఇక్కడికి. హల్లెలూయా. అన్నం పాడైపోయినా, అన్నం పెట్టకపోయినా, ఏమి జరగకపోయినా ఈరోజు మీ అందరికీ ప్రసంగం. నేను ఆపాలంటే మీరు పడిపోవాలి పక్కకి. ఇక నా వల్ల కాదయ్యా, అప్పుడే నేను ఆపుతా. ఓకేనా? అప్పుడే పడిపోతున్నావా? ఓ తల్లు ఇప్పుడు కాదు, ఇడుచు ఆమె కూడా వెనక చూస్తుందమ్మా. పడామా నేనా అన్నట్టు ఎవరు అని వెనక చూస్తుందామా? మంచోళ్ళే. స్తోత్రం కలుగును గాక. అలా దాచిపెట్టుకోమ్మా. ఏంటంటే పెద్ద నవ్వు 4 ఎదాల చేటు చెంబు అనుకోబాకు. ఇక్కడే నీకు నవ్వు ఉండేది. కొంపకెళ్తే నవ్వు లేదు, పాడు లేదు. ఉంటాయా? ఇండ్లలో ఉన్నాయా నవ్వులు? ఉంటాయా? మరి దేవుని దగ్గరికి వచ్చి సంతోషించాలండి. ఈరోజు విడుదల పొందే రోజు కనుక మీరు విమోచన మహోత్సవం పెట్టినప్పుడు విడుదల పొందకపోతే ఎట్లా బిడ్డా? హల్లెలూయా. హల్లెలూయా. మొర్దెకై ప్రార్థన చేశాడు. విషయం ఏమో ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు, నువ్వు రానివయ్యావు. ఇడిపప్పు, పిస్తాపప్పు, గన్నేరు పప్పు తింటా కూర్చోడం కాదు. ఇదిగో యూదులందరికీ మరణశాస్త్రం విధించబడింది. క్రైస్తవులు అనేవారు అది కొట్టేయబోతున్నారు. ఏదోటి చేయి అంటే ఆ వంటతే బాబాయ్ రాజుగారు పిలవకుండా వెళితే రాజుగారు చంపేస్తారు. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు అని ఆ సలహా చెప్పింది. బాబాయ్ అట్రా, నేను చూసుకుంటా, అట్రా అంటుంది. నువ్వు ఈ స్థానానికి వచ్చింది ఎందుకో తెలుసా? యూదులకు రక్షణ ప్రకటించటానికి. నువ్వు సహాయము చేయకపోతే సహాయము మరొక దిక్కు నుండి మాకు వస్తుంది అనగానే ఎస్తేరు గారికి దేవుడు అమ్మ అక్కడ ఎవరో ఎర్మియా ఉన్నారు చూడమ్మ, అక్కడ ఎత్తుకోండి. దేవుని స్తోత్రం. మామూలు ఎర్మియా కాదు, దేవుని స్తోత్రం. ఎర్మియా అంటే తెలుసా? అని ఎడుతూ ఉంటాడు ఎప్పుడు. హల్లెలూయా. విషయము ఇద్దరు పట్టుకున్నారండి. ఆమె 3 రోజులు ప్రార్థన చేయటం మొదలు పెట్టింది, ఉపవాసం ఉండి. ఈ మొర్దెకై కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. ఒకరోజు సమావేశం అయింది. ఆ సమావేశంలో ఏం జరిగిందంటే, రాజుగారి దగ్గరికి వెళ్తానని 3 రోజులు ఉపవాసం అయిన రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడింది. నిలబడంగానే రాజుగారు ఆమెను చూసి ఆయన చేతిలో రాజదండం ఉంటుంది. ఆ రాజదండం ఎత్తి అంటాడు, అభయం, రాజ్యములో సగం నీకే. రాజ్యంలో సగం ఏముందో అయ్యా అని 3 రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థనా శక్తి ఆమెలో పనిచేయటం మొదలైంది. హల్లెలూయా. స్త్రీకున్న ఆయుధం, స్త్రీకున్న బలము, స్త్రీకున్న ధైర్యం, స్త్రీకున్న జ్ఞానం, స్త్రీకున్న బలమేంటి? ఏడవటమే. అని లేని దానికి ఉన్నదానికి కాని దానికి ఎడుతారు చూసారా? ఆ ప్రయోగం చేసింది రాజుగారి దగ్గర. రాని నేను ఏడవకరా, నేను దండం పెడతాను. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వంటే, ఎందుకు ఏడవకుండా ఉంటాం? మా ప్రజలైన యూదులకి మరణశాసనం విధిస్తే ఏడవకుండా ఉంటామా? హల్లెలూయా. అవునా? ఎవడు విధించింది? ఇంకెవడు? నువ్వే. తాగిన తిమ్మిరి మీద ఏది పెడితే సంతకాలు పెట్టేస్తావు. పెట్టేసా సంతకం. అవునారా అని అట్ట పెట్టానా నేను? మరి రాజుగారు మాదియా పారసిక సామ్రాజ్యం ప్రకారం సంతకం పెడితే అది మార్చలేరమ్మా. అవునా? అయితే రాజు ఓ పని చేద్దాం. ప్రార్థనతో ఉన్నవాళ్ళు కదండి, ఎవరు ఎడతెరిపి లేకుండా బాధ్యతతో ఎప్పుడో తెలిసినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, గుండు బరువెక్కినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడి కార్యాలు చేయడు. కానీ అనుదినము మానక ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేవారికి జవాబులు రాజైనా ఒప్పుకోవాలి, రాజ్యమైన తల వంచాల్సిందే. ప్రార్థనకున్న గొప్పతనం అది. ప్రార్థన చెయ్యమని చెప్పటం కాదు, ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి చెల్లి. నువ్వు గడపాలది. ఈ 2 రోజులు ఒకవేళ అభిషక్తులు దైవజనులు కనులైన వారు రేపటి రోజు రాబోతున్నారు. వారి వర్తమానము ద్వారా మరింతగా మీరు బలం పొందబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్న కోల్పోయిన ప్రార్థనా జీవితాలను, పోగొట్టుకున్న ప్రార్థనా జీవితాలను, నష్టమైపోయిన ప్రార్థనా జీవితాలను మరలా తిరిగి పొందుకొని మీరు ప్రార్థిస్తూ ఉండగానే కొన్ని కార్యాలు మీ జీవితంలో దేవుడు అమలు చేయును గాక. అప్పుడు రాజుగారు చెప్పాడు, ఇప్పుడు ఏం చేద్దామమ్మా అన్నారు. వెంటనే రాజుగారితో రాణిగారు మొదటికి అంటున్నారు, సార్ ఒక శాసనం మరలా రాయండి. హామాను రాసిన శాసనం వలె మీరు మరొక శాసనం రాయండి. ఏ శాసనం రాయాలి? అది చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం. ఒక్క మాట. శివాను అను
3వ నెలలో 23వ దినమందు 23వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు పిలువబడిరి. ఎప్పుడమ్మా? 3వ నెల 23వ నెలలో 23వ దినమందు 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. రాతగాండ్రు పిలువబడ్డారు. రైట్, నన్ను చూడు తల్లి, నన్ను చూడండి. మొదటి శాసనం ఎప్పుడు రాయబడింది? మొదటి నెల 13వ తారీఖు రాయబడింది. ఎప్పుడు అమలు అవ్వాలి? 12వ నెల 13, అంటే 11 నెలలు. ఓకేనమ్మా? ఇప్పుడు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దేవుని శక్తి ద్వారా మళ్ళా శాసనం కొత్త తయారైంది. ఎప్పుడు తయారైందని చెల్లి చదివింది? 3వ నెల 23వ తారీఖు. అంటే మొదటి శాసనానికి ఇప్పుడు తయారైన 2వ శాసనానికి ఎంత గ్యాప్ ఉంది అమ్మా? మొదటి నెలకి 3వ నెలకి మధ్యలో 11 నెలలు ఉంటాయా? 2 నెలలు. ఏమన్నా అంటే అన్నామంటారు, అనపోతే అనలేదంటారు. ఎంత చక్కగా నాకు తెలుసు మిమ్మల్ని వదిలేసే టైం వచ్చిందని. కానీ మీరు అసలు కదలతలా మెదలతలా ఏదో ఒకటి అంటే ఊరుకుంటానా నేను? మొదటి నెలకి 3వ నెలకి మధ్యలో 4 నెలల అల్లేలు. ఎన్ని నెలలు? ఎవరు మాట అంది? నువ్వేనా? ఇట్రా, ఇట్రారా, ఇట్రా. ఊరు లేకరా తండ్రి, వాళ్ళు లేపండి అమ్మా. ఇట్రా, ఇట్రా. అరే నడుము మీద చేపెట్టుకుని ఇట్రారా, రా ఇట్రా. అది మంచిది లేకుండా నువ్వన్నా రారా ఇట్రా. ఎవడో ఒకడు రండి. ఒరే రారా, నువ్వురా. ఆడ వస్తున్నాడు బొమ్మలు సొక్కడు, రారా త్వరగా, పరిగెత్తు పరిగెత్తు అని దొక్కావు. నువ్వేం చెప్పింది ఇందాకడ? ఏం పేరు నీ పేరు? ఆశీర్వాదం. పెళ్ళయిందా? అలాదిగా. ఓకే, నీ పేరు ఏం పేరా? రాజేష్. ఏం నడుమే చేపెట్టుకున్నావు? భలే ఉన్నారు ఎర్రగా. ఏం పేరు నీ పేరు? పెళ్ళయిందా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న మీ దగ్గర ఉన్న పేపర్లు, అరే ఇట్రా. ఏడు మీ పేర్లు కనుక్కున్నాను, పిలిచాను నేను మిమ్మల్ని. ఇట్రండి, ఇట్రండి. ఓ పేపర్ అయినా మళ్ళీ ఇచ్చేస్తా, అది కూడా ఇవ్వను, మళ్ళీ ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పట్టుకోరా. నువ్వు ఒక నుంచి కిందకి వెళ్ళబాక. నేను వెళ్ళమని దగ్గర చెప్పి కిందకి వెళ్ళావా, నేను పట్టుకుని కారు వేసుకుని వెళ్ళిపోతా విజయవాడ. మన అట్ట పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయా. ఏడు నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ రా. మొదటి నెల 13వ తారీఖు శాసనము పట్టుకున్నాడు. చూపించు వాళ్ళకి శాసనం, పేపర్ చూపించాలకి. హల్లెలూయా. ఏముంది దీంట్లో? మరణ శాసనం ఉంది అనుకుందాం. వీడి తిప్పరా, ఫోటోలు చూస్తున్నారు వాళ్ళు. ఏముంది? మరణ శాసనం. ఇది మొదటి నెల, గట్టిగా పట్టుకో, 13వ తారీఖు ఇది అమలవ్వాలి. కనుక వీడు బయలుదేరి అందరికి ఇచ్చుకుంటూ విజయవాడ దాటాడు, కంకిపాడు దాటాడు, ఉయ్యూరు దాటాడు, పామరు దాటాడు, అడ్డాడు దాటాడు. ఇక మిగిలింది గోట్లో వెళ్ళారు. ఆ తర్వాత నెక్స్ట్ జపరం, అన్ని ఊర్లు చెప్తున్నారు. నెక్స్ట్ ఊరు మందే. ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అందరికి అందింది. ఏముంది దాంట్లో? పెళ్ళికి రండి అని ఉందా? భాగ్యలక్ష్మి బంపర్ లాడర్ తగిలింది అని ఉందా? అది చూడంగానే నువ్వు అవుట్ అని ఉంది దాంట్లో. నీకు 12వ నెల 13వ తారీఖు నీకు సావు, అమలు కాదు, సావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమలు. ఈయనేమో ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. పట్టుకోరా. దేవుని స్తోత్రం కలుగును గాక. వాచ్ నాంత పెద్దది పెట్టేవారు నువ్వు మొత్తానికి. ఇచ్చుకుంటూ మొత్తానికి మీ ఊరు వచ్చాడు. ఇంకా ఇవ్వటం మొదలట్లా. ఈలోపు ప్రార్థన చేసిన ఎస్తేరు, ప్రార్థన చేసిన మొర్దెకై ద్వారా ఇదిగోండి కొత్త శాసనం మొదలైంది. ఇప్పుడు కొత్త శాసనం మొదలైంది. ఇందాక చదివారు కదా 8వ అధ్యాయం 10వ వచనము. ప్రారంభ వచనం చదివారు చూడండి. 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం. అదిరా రోషంగా చదవరా. నేను వాళ్ళ నవ్వుతున్నవారు కానీ చదువు, అంత రోషంగా చదవాలి. తాకీదులు. అనగా రాజు నగరము కొరకే పెంచబడిన బీజాశ్వముల మీద వారిని ఎక్కించి, తల్లి చూడండి, తల్లి నన్ను చూడండి, చెల్లెరు నన్ను చూడండి. మరణ శాసనం ఊర్లు దాటిందండి. యవనస్తులు మింగేస్తుంది. అలవాట్ల చేత, బానిసత్వం చేత, బలహీనతల చేత, పాపముల చేత, వ్యసనాల చేత, మత్తు పదార్థాల చేత, అర్ధాయుషుతో
ఈరోజు నేల కొరిగిపోతున్న వాళ్ళు మరణ శాసనాలు అందుతున్నాయి. హల్లెలూయా. మరణ శాసనాలు అందుతున్నాయి. అందరినీ భేదం లేదు, క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి వాడికి మరణ శాసనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. అరే అటు తిరగరా, ఒరే ఏంటి నువ్వు అట్లా ఎత్తనవేంటి, అటు తిరుగు అటు తిరుగు అటు అటు తిరుగు అటు తిరుగు ఆ పొలాలకి. ఓకే, దేవుని స్తోత్రం కలిగిన. నన్ను చూడండి అమ్మా, నన్ను చూడండి. మీరేదో నవ్వుతున్నారు కానీ మరణ శాసనం మీ ఇంటికి వస్తే ఆహ్వానిస్తారా? రెండమ్మా, ఫ్యాన్ 5లో పెడతాం, మజ్జి తాతారా డ్రింక్ తాతారా అని అడుగుతారా? ఇచ్చేవాడిని. నిన్ను పడిపోను, కాలు పడిపోను, మట్టి కొట్టుకోను, నాలాంటి అక్క చెల్లెలు నీకు లేరా, అన్నదమ్ములు లేరా, నాకు తీసుకొచ్చి మరణ శాసనం వేస్తాను, కనీసం ఏదన్నా రెల్లుతామా లేదా? ఏమండి, అరే మరణ శాసనం రాజుగారి దగ్గర నుంచి వచ్చిందండి, దాన్ని మార్చేది ఎవడు మారుస్తాడండి? గత సంవత్సర కాలంలో మణిపాల పరిసర ప్రాంతాల్లో దైవజనుల సంఘాలను చెరిపి పాడు చేసి దైవజనులను వివస్థలు చేసి రోడ్ల మీద తిప్పుతుంటే యవనస్తులు బీటెక్ MBA ఈ చదివి ఆడపిల్లల్ని బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద తిప్పుతుంటే ప్రపంచానికి ఆ వార్త రే సరిగ్గా పట్టుకోరా, రే సరిగ్గా పట్టుకో, తేడా వచ్చిన కారులో వేసుకెళ్ళిపోతాను నిన్ను, ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో కంటికి తెలియకుండా ఇంటర్నెట్ కట్ చేసి పరిస్థితులన్నీ తారుమారు చేసేసారండి. ఇట్లాంటివి తెలియకుండా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయండి. ఈ అరాచకాల మధ్యలో దేవుని బిడ్డలారా ఒక శాసనం బయలుదేరాలి. అది ప్రార్థన ద్వారా, ఇటువంటి సభల ద్వారా శాసనం బయలుదేరాలి. బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? ఒక్క నిమిషం నా తల్లిగా, ఒక్క నిమిషం. ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? మాకు పాటలు వచ్చండి, మేము కొంత కానుక ఇచ్చామండి, సభలు పెట్టిస్తామండి, సాపలేస్తామండి. ఇవి చెప్పటానికి కాదు నాన్న ఇక్కడికి వచ్చింది. మన గ్రామంలో జరగకూడనంత నష్టం జరిగింది. ఎవ్వరికి భయం లేదు, ఎవ్వరికి భక్తి లేదు. అనవసరమైన మార్గాల్లో వాళ్ళకు వాళ్ళే కలిపి చెరుపుకున్న వాళ్ళు. అన్న బాగుపడితే తమ్ముడు ఓర్వలేకపోతున్నాడు. ఏమంటే తల్లిదండ్రులు ఆస్తి పంచకపోతే తల్లిదండ్రుల మీద తెగబడి రోడ్లు పాలు చేసేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే చెబితే విని నోటితో మాట్లాడలేని అరాచకాలు చూస్తున్నామమ్మా. మరి క్రైస్తవులుగా మనం నిద్రపోతే ఎట్లాగండి? మనకెందుకు మౌనంగా ఉంటే ఎట్లాగా? ఈ సభలో ఇక్కడి నుంచి నువ్వు వెళుతూ ఒక శాసనం పట్టుకోవాలి. ఏ శాసనం అది? ఏ శాసనం? మరణ శాసనము రద్దు. అది విధించబడుట. ఇది అది చెప్పచ్చుగా రద్దు. ఇది ఇప్పుడు ఈ శాసనం అది వెళ్ళి ఎంతకాలం అయింది? ఏమండి, అది వెళ్ళి ఇప్పటికి 2 నెలలు రా, 2 నెలలు. ఇప్పుడు 3వ నెల బయలుదేరింది ఈ శాసనం. అమలయ్యేదాన్ని పట్టుకొని వేలాడుతున్నారు, మీకు సంపుడు దొరుకును గాక. నేను అంటున్నాను, అమలు అవ్వటం కాదు, అమలయ్యిన దాన్ని రద్దు చేయాలి సంఘం. శాసనాలు మార్చగలగాలి సంఘం, చట్టాలను మార్చగలగాలి సంఘం, నాయకులను మార్చగలగాలి సంఘం, ప్రజలలో విప్లవం లేపాలి. కంటికి కన్ను పంటికి పను కాదండి, శాంతియుతమైన రీతిలో ప్రార్థన ద్వారా. మొర్దెకై ఎస్తేరు ప్రార్థన ద్వారా ఎంతమంది అండి? మొర్దెకై ఇద్దరండి, ఇద్దరు. ఒక ఆయన ముసలాయన, అప్పుడే తిండికి తిప్పలకి నోచుకోలేని ఒక అభాగ్యురాలు, దిక్కులేని బ్రతికి కొద్ది కాలం క్రితమే రానయిందండి. అన్నీ విడిచిపెట్టేసి ఆయనకు పదవద్దు అనుకున్నాడు, ఉద్యోగం వద్దు అనుకున్నాడు, ఈమెకి రాని స్థానం కూడా వద్దని రాజుగారి దగ్గర ప్రాధేయపడితే రాజుగారు కొత్త శాసనాన్ని రాశాడండి, రద్దు చెయ్యండి అని. అది వెళ్ళే లోపే ఇదేమవ్వాలి? దానికంటే ముందుగా వెళ్ళాలి. అది వెళ్తుందరే, ఇటు తిరుగు, ఇటు రౌండ్ తిరుగు. దేవుని స్తోత్రం. మేము ఇప్పుడు శాసనం పట్టుకొని వెళ్తున్నాం. ఆ శాసనం ఏమవుతుంది? రే గుండ్రంగా తిరుగు, ఇట్లా గుండ్రంగా తిరుగు. హల్లెలూయా, రా పట్టుకోరా. శాసనం తీసుకొని వస్తున్నాం మేము. నా వెనకాల రాబాకరు, రే నీ వెనకాల మేము రావాలి. హల్లెలూయా. అమ్మ వీడికి పెళ్ళి ఎవరు అబ్బాయి? అమ్మాయిడు అవగా అబ్బాయినా? ఓరు నాయన, అయ్యగారు అబ్బాయి, నువ్వు ఎంత యాక్ట్ చేయాలరా నువ్వు? హల్లెలూయా. మరణ శాసనం పంచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఎలా పరిగెత్తాలి? ఏమండి ఉసురు అంటూ పాటలు అయినాయి వదినా, పాడతారు. ఎన్ని పాటలు అమ్మా, ఎన్ని పాటలు పాడుతాడు మరి అనుకుంటూ వచ్చి గోడ స్తంభం ఉంటే అక్కడికి వచ్చి కూర్చొని బండిడి తిని, ఇక పాస్ గారు వచ్చి వాక్యం చదువుతుంటే, హలో నవ్వుతున్నారు కానీ వాళ్ళలో మీరు లేరా? పళ్ళన్నీ బయట వేసుకుని కోలగా ట్యాంకర్లు ఏమిటంటే నవ్వుతున్నారు, లేవా?
అరే సంఘంలో ఆరాధన 8 గంటలకి, అవునన్నా 8 గంటలకంటే 8 గంటలకు వచ్చే బంగారు తల్లులు ఎవరున్నారు చెప్పండి? అందరూ వస్తారా? నా విభవతారు మీ ఊరుని చూసి. అబద్ధాలు ఆడబాకంటే తల్లని పేర్లు పడతాయి. 8 గంటకంటే మైకు గొట్టం మోగి 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 అమ్మా ప్రార్థన టైం అయిందమ్మా, మీరు త్వరగా వచ్చినట్టయితే మన ప్రార్థన ప్రారంభించుకుంటామని మీ అయ్యగారు చెప్పకపోయినా కొన్ని ఊర్లో జరుగుతున్న తతంగం అదే. ఆడుకొని ఎంతంత దూరం అనుకుంటూ వచ్చింది. అత ఏమవుతుందా ఏటకి నువ్వు బయలుదేరలేదా? ఏమన్నదనా తల నొప్పిలా కనిపిస్తుంది నాకు, కడుపులో ఒక రకంగా అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పూట ప్రార్థనకే చిన్న చిన్న కారణాలు కూడా ప్రార్థనలు ఎగ్గొట్టే మంద ఉన్నారు. మరి మీరెవరు నాకు తెలియదుగా. చిన్న చిన్న కాకొచ్చి గోడ మీద కూర్చుంటే చుట్టాలు వస్తారేమోనని రారాళ్ళు, కానీ కాకొచ్చింది కాబట్టి కబర్ వచ్చింది కాబట్టి ఈ పూట రావట్లేదనా. కాకొచ్చి కావమంటుంది, చుట్టాలు వస్తారేమో. కాబట్టి ఏం చేయాలి మనం? చిన్నదానికి లేనిదానికి కాందానికి పాట అయిపోయిన ప్రార్థన గట్టిగా పాస్టర్ గారు చేయకపోయినా ఇక మనం వచ్చే టైం ఎంతో. ఈ లోపు మరణ శాసనం ఊరు దాడుతుంది. తిరుగు హల్లెలూయా వెళ్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును కాకరే నా వెనకాల రాబాకరా. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ శాసనం వెళ్ళే లోపే ఆ శాసనం అందరికి ఇచ్చేస్తుంది. నన్ను చూడండి, అయ్యగారు అలా పద్ధతి చూస్తున్నారుగా మీరు. ఊరుగాని నన్ను చూడకుండా మళ్ళీ అటు తిప్పేశారు. మీరు మంచోళ్ళనమ్మా, మీ తలకాయలు బంగారం నుండి తిరుగుతున్నాయమ్మా, మాయిదారు తలకాయలు. మీరు మంచోళ్ళే, మండి వరకు మంచోళ్ళే, తలకాయ మాత్రం ఇటు చూస్తుంది. మీరు మంచోళ్ళే కానీ మీ తలకాయలు మంచివి కదమ్మా. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రండి, తలకాయలకు ప్రార్థన చేసి పంపిస్తా. ఓకే మరణశాస్త్రం బయలుదేరాలి. ఇప్పుడు ఇది ఏ గుర్రం? మీరు చదివారు చూసారా? రాజు నగరము కొరకై పెంచబడిన గుర్రం. ఏ గుర్రం ఇది? రాజుగారి గుర్రం. రాజుగారి నగరము కొరకై పెంచబడిన గుర్రం ఇది. అంటే ఓ మాట చెప్పాలి, రాజుగారు ఊరేగే గుర్రం ఇది. రాజుగారి గుర్రానికి బంట్రోతు గుర్రానికి తేడా ఉంటుందా లేదా? చెప్పండి అమ్మా, తేడా ఉంటుందా లేదా? రాజుగారి గుర్రం ఎలా ఉంటుంది అమ్మా? పాస్ట్ మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, చివరి వచనం చదివి ప్రార్థన చేద్దాం. మొదటి రాజుల గ్రంథంకి వెళ్ళాలంటే ఎంతసేపు పట్టిందమ్మా? బస్సు దొరికిందా తల్లి మీకు అమ్మా? మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. చదవండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయమును చొప్పున యవనులు గడ్డిని తెప్పించుచుండెను. యవ్వనులు కాదు, యవ్వలు గడ్డి. చూడండి, రాజుగారు నగరము కొరకే పెంచబడే గుర్రాలు తినే ఆహారము యవ్వలు. హల్లెలూయా. యవ్వలు అంటే ప్రారంభ పాఠంలో ఏం నేర్చుకున్నాం మనం చెప్పండి? గోధుమలైతే ప్రభుకు సూచన, యవ్వలైతే ఇప్పుడు రాజుగారు గుర్రం తింటుంది ఏంటిది? ఆమేన్ హల్లెలూయా. రాజు నగరం అంటే ఏ నగరం అది? మనమందరము ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూస్తున్నా అదిగో నూతన యెరూషలేము అనే నగరము. ఈరోజు రాజు అంటే మనల్ని ఏలేవాడు, మన పాలించేవాడు కాదండి. ప్రపంచాన్ని ఏలుబోటానికి రాబోతున్న రారాజైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అవసరమైన గుర్రాలు మీరే దేవుని బిడ్డలారా. ఆయన మోసే గుర్రాలు మీరు, ఆయన ఊరేగించే గుర్రాలు, ఆయన ప్రకటించే గుర్రాలు, ఆయన తెలియచేసే గుర్రాలు మీరే. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుర్రము మామూలు గడ్డి తింటే, మామూలు తౌడు తింటే, మామూలు ఆహారం తింటే దీని నడక వేరుగా ఉంటుందండి. కానీ ఈ గుర్రం ఏం తింటుందో తెలుసా? ఎవరు తింటుందంటే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంది గనక ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందో తెలుసా? మెల్లింగా కాదండి. ఇది ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోదు, లేకపోతే గుక్కడి నీళ్ళు తాగాలని ఆగదు. ఏదో శుభకార్యం ఉందని, ఏదో సందడి ఉందని, ఏదో సుఖం ఉందని, ఏదో ఆర్భాటం ఉందని, ఏదో పెళ్ళి ఉందని, ఏదో ఈ లోకంలో ఏదో కార్యం ఉందని ఇది ఆగిపోదు. దీని దర్శనం వేరే, దీని భాగ్యం వేరే,
దీని ఆలోచన వేరే, దీని నడక వేరే, దీని ఉత్సాహం వేరే, దీని మంట వేరే. దీని దర్శనం ఏమిటంటే అదిగో మరణ శాసనం వెళ్తుందో చూసారా? ఆ మరణ శాసనాన్ని మార్చగలిగిన శక్తి ఈ చేతిలో ఉంది గనక, ఈ చేతుల్లో ఉంది గనక ఈ గ్రామంలో ఎవరు అర్ధాయుషుతో చనిపోవటానికి వీల్లేదండి. ఆ తెగులుతో ఈ తెగులుతో అనవసరమైన కారణాల చేత ఎవరు నష్టపోవటానికి వీల్లేదు. వాళ్ళు నష్టపోతే వారి లెక్క మీరు చెప్పవలసి వస్తుంది కనుక నీ చేతుల్లో అదిగో వేద వాక్యం ముందు చూసారా, దైవజనుడు ప్రకటించే వాక్యం ముందు చూసారా? అదే మరణ శాసనము, రద్దు అనే శాసనం అండి. ఇది తీసుకొని నీ వేగం మారాలండి. ఈ కూడికల ద్వారా నీ ఆరాధన మారాలి, నీ పరిచర్య మారాలి, నీలో మంట పెరగాలి, నీలో ఆతృత రావాలి. అలా రాగినప్పుడు దేవుని బిడ్డలారా, దీని వేగం ఎలా ఉంటుందో తెలుసా? దీని వేగం ఎలా ఉంటుందో తెలుసా? దీని కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే మరణ శాసనం కనపడుతుంది. ఈరోజు నీ కళ్ళ ముందు అనేక శాసనాలు కనపడాలి. ఇది ఎప్పుడైతే బయలుదేరిందో ఒకరోజు రానే వచ్చింది, ఒకరోజు రానే వచ్చింది, ఒకరోజు రానే వచ్చింది. మేము దాన్ని దాటిపోయాం, మా వేగం వల్ల దాన్ని దాటిపోయాం. ఇది వెనకబడిపోయింది. కొన్ని శాసనాలు వెనకబడాలి. అది రోగ శాసనమా, అది అప్పు శాసనమా, అది శాప శాసనమా, ఏదైనా సరే ఆత్మతో నువ్వు నిండుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నిండుకుంటే, పరిశుద్ధాత్మ బలముతో నిండుకుంటే 2 నెలలు తేడా అయినా ఆ 2 నెలలు ఆడతా పాడతా వెళ్తుంది అది. కానీ ఇది అలా వెళ్ళట్లా, ఇది అలా వెళ్ళట్లా. 2025లో చచ్చుబడిపోయి, చప్పబడిపోయి, సతికిలు పడిపోయి, ఏ రుచి పరిచలేని ఆత్మీయత మనలో ఉంటే ఈ రోజు నుంచి ఎవ్వలు తిన్న ఆత్మతో నింపబడిన గుర్రము వలె అనేక మరణ శాసనాలని నువ్వు రద్దు చేయాలి. అనేక మరణ శాసనాల్ని నువ్వు రద్దు చేయాలి. ఇదిగో నీ చేతులు ఒక శాసనం ఉంది. నీపై రారాజైన యేసు నీ మీద నిలబడ్డాడు. నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రతి గుమ్మంతో చెప్పాలి, ప్రతి బిడ్డతో చెప్పాలి, ప్రతి వ్యక్తిత్వంతో చెప్పాలి. నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ప్రార్థనలు ఎత్తుపట్టు. వాళ్ళ మాట వినరయ్యా, నేను వెళ్తే వాళ్ళు నన్ను అంగీకరించడం. అలాగైతే ఆ వ్యక్తి మరణం తప్పించుకోవాలి. అది ఆత్మీయ మరణమైన, భౌతిక మరణమైన, ఏ నష్టమైనా వాళ్ళు తప్పించుకోవాలి అని నీకు ఆశ ఉంటే ఆత్మచేత నన్ను మరలా దర్శించయ్యా. మరణ శాసనాన్ని రద్దవ్వాలి. మరణము నుండి జీవములకు దాటాలి. పాతాళము నుండి పరలోకానికి ప్రజలు తీసుకువెళ్ళాలి. దాని కొరకు నువ్వు పని చేస్తావా? నువ్వు పని చేస్తావా? పని చేయకుండా జీతం అడగలేమండి. పని చేయకుండా స్వస్థత అడగలమా? పని చేసేవాడి జీతానికి పాత్రుడైతే ఈరోజు ఎవ్వలు గుడారాన్ని తలకిందులు చేశాయి. ఎవ్వలు తిన్న గుర్రం ఊరంతా పనిచేసిందండి, ఊరంతా పనిచేసింది. ఇప్పుడు శాసనం రద్దు అనేది ఒకవేళ వస్తే ఆ శాసనం పనిచేస్తుందా? చేస్తుందా? ఎందుకంటే నువ్వు ఊరికి అందించేసావు సువార్త, నువ్వు ఊరికి అందించేసావు ప్రార్థన. ఊరంతటి కొరకే ఒక్కరు నిలబడితే చాలండి, ఊరు మహిమగా మార్చబడుతుంది, మహిమగా మార్చబడుతుంది. అట్టి మహిమకరమైన పరిచర్య, అట్టి మహిమకరమైన శక్తి నాకు కావాలనుకున్న వాళ్ళు, ఆ ఎవ్వలు అని పిలువబడుతున్న ఆత్మశక్తి చేత నింపబడాలనుకున్న వాళ్ళు దయచేసి లేచి నిలబడతారా? ఎవ్వలు తిన్న గుర్రం అంత మిల్లింగి లెగుస్తుందా? ఎవరి వైపు చూడొద్దు. 2 నిమిషాలు నేను మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తాను. 2 నిమిషాలు. అందరూ తమ్ముడా, అన్న ఎక్కడ నిలబడ్డారో నీ వల్ల దేవుని పరిచర్యకి వెళ్ళిపోన్నాను. కిందకి వెళ్ళిపోండి తల్లి. మీ వల్ల నా దేవుని పరిచర్యకి ఇప్పటివరకు ఏమైనా మేలు కలిగిందా చెప్పండి. నువ్వు రూపాయి ఇవ్వకపోతే మరొక దిక్కు నుండి రూపాయి సంఘానికి దేవుడు పంపిస్తాడు. నువ్వు పని చేయకపోతే మరొక దిక్కు నుండి దేవుడు పని చేయిస్తాడు. కానీ నిన్ను నన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకైనా ఒక భారం మనలో ఉండాలి. ఎంతమంది ప్రాంతంలో నివాసం చేస్తున్నారమ్మా? ఎందుకు తల్లి అటు ఇటు వెతుకుతున్నావు నువ్వు? ఇది చాలా అవసరమైన ప్రార్థన కాదా? కొంతమంది చేతులు ఎత్తి ప్రార్థిస్తూ మొదలుపెట్టారు. నీతో ఈ రాత్రి దేవుడు మాట్లాడితే, నా వేగం పోయిందయ్యా, నా హృదయం మంట పోయిందయ్యా, నా ఆసక్తి పోయిందయ్యా, అయ్యా ఈరోజు నేను దేని కొరకు పని చేయలేకుండా నా జీవితం బలహీనమైపోయింది. నన్ను వాడుకో, నన్ను వాడుకో. నోరు తెరవాలి,
నన్ను వాడుకో ప్రభు. జీవము కలిగిన రాజా, ఈ లోకములో మరణ శాసనాలు బయలుదేరాయి ప్రభు. మరణకరమైన వ్యాధులు, మరణకరమైన పోరాటాలు, మరణకరమైన ప్రమాదాలు, మరణకరమైన యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది చావు సిద్ధమవుతున్నారు. అనేక మంది ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదయ్యా. నిన్న ఉన్న వాళ్ళు ఈ రోజు లేదయ్యా. మరణం అందరికి సంప్రాప్తం అవుతుంటే మరణాన్ని ఎదిరించగలిగిన శక్తి, మరణాన్ని దాటించగలిగిన శక్తి కేవలం సంఘానికి మాత్రమే ఉంది. అందుకే సంఘం చూసి మీరు ఇలా అంటున్నారు కదా, పాతాళ లోక ద్వారాలు సంగమ ఎదుట నిలబడలే. నోరు తెరవాలి, నోరు తెర. కనీసం 5 స్వరం వినబడాలి. అయ్యా, నా పాట వల్ల ప్రయోజనం ఏంటయ్యా? నా పరిచయం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా? నీ రాజ్యానికి ప్రజలను సంపాదించలేని, నీ రాజ్యం కొరకు ప్రజలు పట్టలేని బలహీన బ్రతికై ఉంది నాయన. నిజంగా నీ గుండె రగిలితే, నీ గుండె మండితే, నీ గుండెలకి వాక్యం వస్తే నువ్వు ఇప్పుడే స్పందించడం మొదలు పెడతావు. స్పందించడం మొదలు పెడతావు. చేతబడి శక్తుల నుంచి ప్రభు నోరు తెరిచి ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో పోరాటాలు ప్రాంతాలను కదిపేస్తున్నాయి. వాటి బలము నిర్వీర్యమవ్వాలంటే సంగమా నోరు తెరువు. మొద్దులాగా నిలబడటానికి కాదు దేవుడు ఇక్కడ తీసుకొచ్చింది నేను. నోరు తెరిచి కేకలై నన్ను కూడా వాడుకో ప్రభువా. సాతాను కోట గోడలు కూలిపోవాలి. సాతాను స్థావరాలు అగ్నితో రగిలించబడాలి. ఏది చేతులెత్తు తల్లి, ఇటు విడ్డూరంగా తమ్ముడా చేయొచ్చు. సాతాను సామ్రాజ్యాలు అవి ఏవైనా సరే, ఎటువంటివైనా సరే, ఎంత బలము కలిగినవైనా, అవి చేతబడి చిల్లకి బాణావతు శక్తులైనా దేవుని సంగమి రాత్రి గోజాడుతుంది, అంగలారుస్తుంది. అదిగో దేవుని ప్రభావము, అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని తేజస్సు సంఘం మీదకి దిగి వస్తున్న రాత్రి నేను చూస్తున్నా. కొందరిని దేవుడు దర్శిస్తున్నాడు, కొందరిని దేవుడు తాకుతున్నాడు, కొందరిని దేవుడు బలపరుస్తున్నాడు. దూరాన సమీపంగా ఎవరైతే నీ పితరుల నుంచి సంక్రమించిన మరణము, నేను అద్దాయితో చనిపోతానేమో, నా గుండెలో దడగా ఉంది, నా శరీరం ప్రాబ్లం గా ఉంది, నా ఆయుష్ తీరిపోతుందని భయపడవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నిలబడి చేతులు యేసయ్య పెట్టి, అయ్యా మరణం శాసనాలు రద్దవాలి, మరణ శాసనాలు రద్దవాలి. నన్ను విడిపించయ్యా, నన్ను విమోచించయ్యా. స్తోత్రం 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 అని నోరార తెరిచి దేవుణ్ణి అడుగుతారా? దేవుని సన్నిధిలో? ప్రభువా స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తన దాసుని మరుగుపరిచి రాత్రి మనతో మాట్లాడిన మాటను బట్టి, అయ్యా ఇదిగో తండ్రి, ఎవల రొట్టె తినినా గుర్రము వలె ఈ రాత్రి నన్ను మార్చు ప్రభువా. వేగములో వెనకబడిపోయానయ్యా, ప్రార్థనలో వెనకబడిపోయానయ్యా, పరిశుద్ధతలో వెనకబడిపోయానయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, నీవు నా చేతికిచ్చిన ఇదిగో ప్రభువా ఈ తాకీదుని వేగంగా తీసుకువెళ్ళవలసిన నేను అయ్యా ఎక్కడో వెనకబడిపోయాను ఈ రాత్రి. అయ్యా నన్ను విడిపించడానికి రాత్రి స్థలానికి మీరు నడిపించారని బిగ్గరగా నోర్లు తెరచి, ఎవ్వరు మౌనముగా ఉండడానికి ఇది సమయము కాదు చెల్లి. నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ఎంతకాలము నీవు వెనకబడిపోయి ఉంటావు, ఎంతకాలం చతికిలపడిపోయిన స్థితిలో ఉంటావు. ఈ రాత్రి నువ్వు మరలా రేపబడాలి. ఈ రాత్రి మరలా ఇదిగో దేవుని ఆత్మశక్తి చేత బలపరచబడాలి. ఈ రాత్రి అందుకే ఈ స్థలానికి ప్రభు నిన్ను నడిపించాడని ఒక ఆలోచన కలిగిన వ్యక్తివై ఇప్పుడే నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా అప్పగించుకొని ఈ రాత్రి రేపబడిన అనుభవంతో ఇదిగో నీ చేతిలో నీకు అప్పగించబడిన అదిగో దేవుని జీవ గ్రంథాన్ని ఈ లోకంలో చాటించడానికి, నీ ప్రాంతములో, నీ కుటుంబములో చాటించడానికి, సంఘములో ప్రకటించడానికి రాత్రి నువ్వు సిద్ధపడగలిగితే నిన్ను బలపరచగలిగిన దేవుని ఆత్మశక్తి ఈ రాత్రి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరుస్తావా? ఎవరు మౌనంగా ఉండొద్దండి.
ఈ రాత్రి తన దాసుని నిలవబెట్టుకొని ఇదిగో అపవాది కోట గోడలు కూలడానికి, ఇదిగో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చేయబడిన చట్టాలు శాసనాలు లయమవటానికి కారణం ఒక్కటే, ప్రార్థన. కారణం ఒక్కటే, దేవుని ఆత్మశక్తి. ఈ రాత్రి నేను బలపరచున్నట్లుగా నోరు తెరుద్దాం. ఈ విమోచన మహోత్సవాల ద్వారా ఇదిగో నిన్ను విడిపించడానికి, ఇదిగో నువ్వు కట్టబడిన ఆ కట్లను తెంపడానికి ఈ రాత్రి దేవుడు తన ఆత్మశక్తిని ఈ స్థలములో కుమ్మరించి తన దాసుని ద్వారా ఇదిగో మనతో మాట్లాడిన ఆ మాటను బట్టి ఈ రాత్రి రేపబడి ఆత్మ అభిషేకముతో నడిపించబడటానికి సిద్ధపడదాం. సంగమా, ఇదిగో దేవుని సమయం ఆసన్నమవుతున్న సమయంలో మనం ఉన్నాం. దేవుని ఇదిగో ప్రవచన వాక్కులు నెరవేర్చబడుతున్న కాలములోనికి మనం వచ్చాం. దేవుని పిల్లలకు వ్యతిరేకమైన కార్యాలు ఇదిగో చలిపిస్తున్నటువంటి సమయంలోనికి మనం వచ్చాం. ఈ రాత్రి నువ్వు సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది. నీవు రేపుకోవలసిన సమయం ఆసన్నమైంది. నీవు ఇదిగో మెలకువ కలిగిన అనుభవంలోనికి రావలసిన సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి నన్ను విడిపించు ప్రభువా అని ఆకాశము తట్టు చేతులెత్తి ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడై ఉన్న దేవుడు ఈ రాత్రి నేను కనులారా చూస్తుండగా, అయ్యా నా కాళ్లను లేడి కాళ్ల వలె అయ్యా బలపరచు అని ఈ రాత్రి నోరు తెరిచి చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా ఇదిగో ఈ రాత్రి అనేకమైన బంధకాల చేత నేను పట్టబడ్డానయ్యా. అనేకమైన బంధకాలు నా కాళ్లకు బంధకాలు విధిస్తున్నాయి. వేగంగా పరిగెత్తవలసిన ఇదిగో ఆత్మీయతలో వేగం కలిగి ఉండవలసిన ఆత్మీయతలో ప్రభువా ఇదిగో తండ్రి నీ సువార్తను నీ మాటను చెప్పవలసిన నేనెక్కడో బలహీనున్నైపోయానయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించండి. నోరు తెరుస్తావా తల్లి, చెల్లి, సోదరుడా? ఈ రాత్రి ఇదిగో ఆ యొక్క దూర ప్రదేశములు, దూర ప్రాంతము నుంచి ఈ మారుమూల గ్రామానికి తన దాసుని ఇదిగో దేవుడు నడిపించిన కారణం ఒక్కటే, నీకు విడుదల వార్త ప్రకటించడానికి. నీ సంఖ్యలను తెంపగలిగింది ఇదిగో దేవుని ఆత్మే అని నీతో బయలుపరచడానికి రాత్రి ఈ ప్రాంతానికి తన దాసుని నడిపించాడు. విన్నావ మాటలు విడిచిపెట్టకుండా నీ హృదయంలో వాటిని బదిలిపరుచుకుని, అయ్యా నేను రేపబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా నేను చతికిలబడి ఉంటే నా కుటుంబ పరిస్థితి ఏమిటి? ఇంకా నేను చతికిలబడితే వెనకబడితే నా భర్త పరిస్థితి ఏమిటి? ఇంకా నేను వెనకబడితే అయ్యా నా బిడ్డల పరిస్థితి ఏమిటి అని ఈ రాత్రి నీవు రేపుకోవడానికి, గుర్రముల వలె పరిగెత్తడానికి, రాజు వాడుకోదగిన రాజు ఇదిగో ఆశీనుడవగలిగిన రాజు ప్రయాణం చేయగలిగిన ఇదిగో బలమైన గుర్రముగా మార్చబడడానికి ఈ రాత్రి చిన్న ప్రార్థన చేద్దాం. చేతులెత్తగలిగిన వారందరము చేతులెత్తి, యేసయ్యా ఆ తొలిటి దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాల్లో నేను ఎక్కడో చతికిలపడ్డాను ప్రభువా. ఆ తొలిటి దినాల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను కోల్పోయానయ్యా. ఆ తొలిటి దినాల్లో ఉన్నటువంటి ప్రార్థన నాలో ఎక్కడో చల్లారిపోయిందయ్యా. ఈ రాత్రి ఇదిగో ఈ విమోచన మహోత్సవాల ద్వారా నిశ్చయముగా ప్రభువా ఈ రాత్రి విడుదల కలుగునుగాక. ఇదిగో దేవుడు తన దాసుని ద్వారా ఈ రాత్రి ఈ ప్రాంతంలో ప్రకటించబడిన ఆ మాట ద్వారా ఇదిగో సంఖ్యలు తెంపబడునుగాక. నిమ్మెల్లని స్వరమెత్తి రాత్రి ప్రార్థన చేస్తావా? నిన్ను విడిపించడానికి ఆదరణకర్త సత్యస్వరూపి అయిన దేవుడు సర్వసత్యములోనికి నడిపించే ఆ పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం చెబుతుంది, అయ్యా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగును అని దేవుని వాక్యం మనకు ప్రకటిస్తుండగా ఈ రాత్రి నీ ఆత్మ
కార్యం నా కుటుంబంలో జరగాలయ్యా, నా గ్రామంలో జరగాలయ్యా, అయ్యా నా సంఘములో జరగాలయ్యా. ఈ రాత్రి ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, నీవే సహాయం చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. జీవం కలిగిన ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి దాసుని ప్రాంతంలోనికి మీరు నడిపించండి ప్రభువా. ఈ మారుమూల ప్రదేశానికి మీరు నడిపించండి అయ్యా. నీ దాసుడు మోసుకొచ్చిన అయ్యా ఇదిగో తండ్రి విలువైన శక్తివంతమైన మహిమ కలిగిన నీ మాట చేత ఈ రాత్రి ప్రభువా ఈ ప్రాంతాన్ని మీరు నడిపినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని అయ్యా ఇదిగో ప్రభువా నీ జీవము కలిగిన మాటలను ఇక్కడ వెదజల్లినందుకు స్తోత్రాలు. ఆ మాటలు మా హృదయాల్లో నాటబడి ఉండగా అయ్యా నీ 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను నిశ్చయముగా ఫలించునుగాక. నీ మాటకు బిడ్డలు లోబడుదురుగాక. ఈ రాత్రి నీ బిడ్డలు దర్శించయ్యా. రోగమనే కనుక పట్టబడ్డారు, బానిసలనే కనుక పట్టబడ్డారేమో ఈ రాత్రి ప్రభువా. ఏ బంధకాల చేత, ఏ మరణ శాసనాల చేత నీ బిడ్డలు పట్టబడ్డారు. ఆ మరణ శాసనం వారి బ్రతుకులు అమలయ్యే లోపే ఇదిగో విడుదల వార్తని బిడ్డలకు సమీపముగా చేరుగాక. ఈ రాత్రి బలమైన కార్యం జరిగించి దేవా సంఘాన్ని, ప్రాంతాన్ని, గ్రామాన్ని అయ్యా దూర ప్రదేశాల నుంచి ఎంతో ఆశతో మక్కువతో ప్రభువా ఈ ప్రాంతంలో ఈ స్థలములో అడుగు పెట్టిన నీ ప్రియ బిడ్డల్ని మీరు దర్శించండి. ప్రతి బంధకాలను మీరు విడిపించండి నాయనా. నీలో బలవంతులుగా, శక్తివంతులుగా, కాలమును సమయమును బట్టి ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉండవలసిన అయ్యా ఇదిగో నీ బిడ్డలు ఎక్కడో ప్రభువా వెనుకబడిపోయారయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు దర్శించండి. అయినా మావలనైతే ఏమీ కలగదు కానీ, మావలనైతే ఏమీ జరగదు కానీ నీ ఆత్మ దర్శిస్తే ప్రభువా పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి మీరు తాకితే ప్రభువా బలపరచగలిగిన దేవుడవయ్యా. ఈ రాత్రి నీ కార్యాలు ఆ గ్రామానికి విడుదల కలుగునుగాక. బంధకాల్లో ఉన్న యవనస్తులు విడిపించబడదురుగాక. అయ్యా వ్యసనములలో పట్టబడ్డ పురుషులు విడిపించబడదురుగాక. ఈ రాత్రి నీ కార్యాలు దేవా. ఈ మొదటి కూడికని, మొదటి సభను ప్రభువా అయ్యా ఇదిగో ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు కలిగిన, ఆంతర్యం కలిగిన, ఆటంకం కలిగిన ఎక్కడ అభ్యంతర పరచబడకుండా నీ శక్తిని ప్రాంతములు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని మీరు కమ్ముకున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఈ ప్రాంతమును ఆయన మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరే మీ ప్రత్యక్షతను మా మధ్య నుంచి, మీ ప్రభావమును మా మధ్య నుంచి, నీ జీవం గల మాట చేత మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ రాత్రి ఏ ఒక్కరిని మీరు దాటి వెళ్ళొద్దయ్యా. అయ్యా దావీదు కుమారుడా నన్ను దర్శించు అని కేక వేసిన అయ్యా కేక విని ఆగినట్లుగా ఈ రాత్రి ఎందరో వారి జీవితాల్లో అలవకున్న ఆ ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దేవాని నీ వైపు చేతులెత్తి రాత్రి ప్రభువా నిన్ను పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి అయ్యా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడాలి, ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అయ్యా. ఇదిగో తండ్రి మరుగు చేయబడిన అయ్యా మూయబడిన ఇదిగో ఆత్మ సంబంధమైన కన్నులు తెరవాలి. ఈ రాత్రి మీరు తెరచి మీ కార్యము నూతన పరిచి నీ కృపలో నడిపించమని ప్రభువా చక్కని వర్తమానం అందించిన సేవకుని ఇంకా అయ్యా బహుబలమైన ఆత్మచేత నింపి ఆయా ప్రాంతాల్లో ప్రదేశాల్లో మీరు వాడుకుని దేవాన్ని దాసునికి ఇచ్చిన అయ్యా పరిచర్య కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఈరోజు దేవుని వర్తమానం చేత బలపరచబడ్డాము అన్న వాళ్ళు 2 హస్తాల పైకెత్తి దేవునికి స్తుతులు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మన కట్వాన్ చెరువు ప్రాంతాన్ని ప్రేమించి మన ఎద్దుకు వచ్చి చక్కని విలువైన అమూల్యమైన ఉన్నతమైన ఉపదేశాన్ని బయలుపరిచిన అభిషక్తులు దైవజనులు జోసెఫ్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఎన్ఎస్సి సంఘము తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి పిలుద్దాం అంటారు దైవజనుల్ని. పిలుద్దామని గట్టిగా స్తుతులు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, దేవుడు
తన యొక్క ఆయన రాకడ మన పోకడ కలగకముందే మరొకసారి దేవుని దాసుని పిలిపించుకొని మరొక వర్తమానం వినడానికి మనం ఇష్టపడదాం. చాలా సంతోషం. అలాగనే దయచేసి గమనించండి, రేపుటి దినాన ఈరోజు కొంచెం చాలా ఆలస్యమైంది. 8 గంటలకి స్టార్ట్ చేయటం జరిగింది కాబట్టి క్షమించండి, కొంచెం ఆలస్యం అయ్యటం జరిగింది. రేపు 6 గంటలకే 6:10కే స్టార్ట్ అయిపోతుంది. దైవజనులకి 8:30కి వర్తమానం ఇచ్చేస్తాము. 10:30కల్లా అంతా కూడా అయిపోతుంది కాబట్టి విషయాన్ని గమనించండి. ఈరోజు కొంచెం పరిస్థితులు కొంచెం అనుకూలత పరిస్థితులుగా ఉండటం జరిగింది. కొంచెం స్టేజీ కట్టే విషయంలో కావచ్చు, ఎన్ని పనుల విషయంలో కొంచెం ఆలస్యం జరుగుతూ వచ్చింది. దయచేసి మీ అందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరిచారు. అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ఇక దైవజనులు ఎవరు ముందుకొచ్చి ప్రార్థన చేయించుకోవద్దు. మీ అందరి కొరకు ఈ కట్టవంచెరు ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్సి సంఘ బిడ్డలందరి కొరకు, ఈ ప్రాంతం కొరకు దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ఆ తదుపరి మీద కూడా భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దామా. మీ శారీరకంగా మీరు ఎక్కడైతే బలహీనతలతో బాధపడుతున్నారో శని నుండి శని పాదాల వరకు అందరూ కళ్ళు మూసుకోండి. నడుము నొప్పితో బాధపడుతున్నారా, కడుపు నొప్పితో బాధపడుతున్నారా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. దేన్ని బట్టి భయపడుతున్నారో నా యేసయ్య శక్తి మీ శరీరాల మీదకి ఈ రాత్రి విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన విమోచన ఇవ్వబోతున్నాడు. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, స్థానిక సంఘాన్ని ప్రేమించి 2 దినాల సభలు మీరు ఏర్పరిచారు. వారి మస్టిష్టంలో అయ్యా అల్పుడు అనే నన్ను అయ్యా పరిచయ కొరకు ప్రత్యేకించుకున్నందుకే స్తోత్రాలు. ఈ రాత్రి నేను చేయవలసిందంతా చేసి నిష్ప్రయోజనమైన దాసుని మీదట ఒప్పుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో మరణ శాసనానికి ఎదురుగా అయ్యా మరణ శాసనం రద్దు చేయగలిగిన ఆత్మపూర్ణులుగా మీ బిడ్డలు పని చేయాలి. ఈ రోజు నుంచి నిత్యము సంఘము బలాభివృద్ధి పొందాలి నాయన. మొదటి కడవరి దినాల్లో ప్రభు ఏ పరిచయం జరగాలని మీరు మహిమలో నిర్ణయించారో మీ మనసులో ఉన్న సేవ ఇక్కడ జరగాలి ప్రభు. అందుకొరకు ద్వారాలు తెరవని మీ దాసు నూతన అభిషేకంతో బలపరిచి త్వరగా రాయివాని కలమవలే మీ దాసు నోరునైనా ఈ ప్రాంతాల్లో ఉన్న శాసనాలను మార్చగలిగిన అభిషక్తుడిగా మీ దాసుని ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నా. నమ్మకంగా విన్నంటే నిలబడుతున్న పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరింత మహిమతో, పవిత్రతతో, నీతితో వారు నిలబెట్టి రాజ్య సంబంధులుగా వారు మార్చబడుటకు సహాయం చేయండి తండ్రి. దూరాన సమీపంగా ఎవరైతే మాటలు విన్నారో ఈ రాత్రి వారందరి మీద అయ్యా మీ మహిమను, మీ శక్తిని, మీ స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా వారి దేహములకు విమోచన కలుగును గాక. వారి శరీరంలో ప్రతి విధమైన పోరాటాలు తొలగిపోవును గాక. అనారోగ్య క్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. మీ శక్తి మీ బిడ్డల శరీరంలో తాకును గాక అని ప్రకటిస్తున్నా. ఆర్థిక సంబంధమైన శాపాల నుంచి విడిపించండి. మద్యపాన శక్తుల నుంచి విడిపించండి. ఈ గ్రామానికి వ్యతిరేకంగా విరోధంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ, అంధకార, పైశాచాతపడి శక్తుల ప్రభావాలు యేసు నామములో అగ్నితో కాల్చివేయబడును గాక అని ప్రకటిస్తూ అయ్యా మీ బిడ్డ అందరూ తమ దేహాల మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నారయ్యా. మీరే తాకండి నాయన. నరాలు, కండరాలు, రక్త మాంసం, ఎముకలను మీరు ముట్టిన ఆయన నూతనమైన శక్తితో వారికి నుంచి తిరిగి వెళ్ళి కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ సంఘమును ఇంకా బలపరచండి, అవసరతలు తీర్చండి. దాసులు, ప్రభుదాసులు వారి పరిచయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రాబోతున్న కాలం మరింత విలువైన, ఘనమైన, అత్యున్నతమైన సేవ వారు జరిగించుటకు కృప అనుగ్రహించమని వేడుకుంటూ నీ మహిమ కలిగిన హస్తాలు బిడ్డలందరిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం చేరుకుడి వచ్చిన కుటుంబాలకును, సంఘాలకును, సేవకులకును, సకల పరిశుద్ధులకును నీ సన్నిధి సదాకాలము తోడైండి నడిపించదు గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ ప్రాంతాన్ని, దేన సంఘాన్ని ప్రేమించి మన ప్రాంతంలో అడుగుపెట్టి చక్కని దేవుని మాటలు మనతో పంచుకున్న దైవజనులు జోసెఫ్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దొరబర ప్రాంతాల నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చిన వారు ఉన్నారు, గూడూరు నుంచి వచ్చిన సంఘ బిడ్డలు, అలాగే గుడివాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పురిటిపాడు